వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. అన్నదానాన్ని మించిన దానం లేదంటారు. ఆ స్ఫూర్తిని లక్షలాది మందిలో నింపిన అరుదైన తపస్వి కాశిరెడ్డి నాయన. నేడు ఆ స్ఫూర్తి అలా రగులుతూ నిత్యం లక్షలాది మంది ఆకలి తీరుస్తున్నాయి కాశిరెడ్డి నాయన ఆశ్రమాలు. అసలు ఎవరి కాశిరెడ్డి నాయన, ఏంటా పరిస్థితి అని తెలుసుకోవడానికి ఈరోజు మన యూటీవీ స్టూడియోలో ఉన్నారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. కలర్ వచ్చినారు, కొద్దిగా స్మైల్ పెరిగింది, బాగా స్లిమ్ అయ్యారు. అసలు ఇంతకుముందు 6 ప్యాక్ వచ్చినట్టుంది, ఫ్యామిలీ ప్యాక్ పోయి 6 ప్యాక్ వచ్చినట్టుంది, బాగా కలర్ వచ్చిన అంతా స్లిమ్ అయిపోయారు. ఏంటి కారణం ఏంటి అసలు? ఏమన్నా షుగర్ ఏమన్నా? ఓకే, మా వయసుకి వస్తుంది. ఐఎమ్ నీరింగ్ 60 నౌ. ఓకే ఓకే. మొన్ననే 59th బర్త్డే చేసుకున్నాను. ఓకే. అలాంటివి కామనే, బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. ఓకే. యాక్చువల్గా నేను స్మార్ట్ అంటే మీరు మీ భాషలో చెప్పాలంటే స్మార్ట్ కావడం కారణము ఎక్సర్సైజ్ కాదు, ఇంకోటి కాదు, స్విమ్మింగ్ అనమాట. స్విమ్మింగ్ ఈ వయసులో ఈత కొడుతున్నారా మీరు? అవును మరి. ఎక్కడ? నంద్యాల స్విమ్మింగ్ పూలా? నంద్యాలలో స్విమ్మింగ్ పూల్ అంటే ఒకటేదో ఉన్నట్టుంది కానీ మాకు సరిపోదు అనమాట. చాలా చిన్నది. అంటే అంతా ఈదుతారు మీరు? గజ ఈత కల మీరు? అంటే ఈత వచ్చిన వాడికి చిన్న చిన్న పూల్స్ సరిపోవు. మేము కేసీ కెనాల్ కొడతాం. కేసీ కెనాలా? అమ్మో. కేసీ కెనాల్ చాలా ఫోర్స్ ఉంటుంది కదా, తెలుసు. బట్ అయినప్పుడు కూడా మేము అటు ఇటు పులస చేపలు అంటే వాళ్ళ మీరు? అదే లేదు, పులస నీటికి ఎదురుతుంది అంటారు కదా, అట్లా ఆ నీటి ప్రవాహంలో మీరు ఎదురుతారా? ఏం కదా? అదేం లేదు. నాకు స్విమ్మింగ్ లో సాహసాలు చేయాలి అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా స్విమ్మింగ్ మీద ఇష్టం నాకు. ఓకే. ఈ మధ్య కాలంలో అంటే మర్చిపోయినటువంటి విద్యను మళ్ళీ నేర్చుకొని ఇంకా రెగ్యులర్ గా స్విమ్మింగ్ అయితేనే నా ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుందని ఒక నిర్ణయానికి వచ్చేసి ఇంకా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయడం లేదు. డైలీ ఒకసారి వీలైతే 2 సార్లు కూడా ఈత పోతాం. ఓకే ఓకే. అది బాగా మొత్తానికి అయితే స్లిమ్ అయ్యారు, చాలా ఆరోగ్యంగా కూడా అండి, చాలా ఆరోగ్యం, అదే యాక్టివ్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఓకే. మీలాగా అందరూ కూడా యువత అంతా కూడా స్విమ్మింగ్ ప్రతిరోజు కూడా అలవాటు చేసుకుంటే మాత్రం ఏ వ్యాయామం అవసరం లేదు, స్విమ్మింగ్ ఉంటే చాలు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. నేను కూడా త్వరలో ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో చేరాలనున్నా, జాయిన్ కావాలని ఉన్నాను. వెల్కమ్, మీకు మంచిది. నంద్యాల మాకు ఒక పేరు కూడా ఉంది. నా పేరు స్విమ్మింగ్ ప్రభాకర్ రెడ్డి. ఇద్దరు ఉన్నాం ప్రభాకర్ రెడ్డి. ఒక ఆయన గంగారం ప్రభాకర్ రెడ్డి, మా సీనియర్. నా పేరు గంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇద్దరు కనిపి చెప్పి స్విమ్మింగ్ బ్రదర్స్ అంటుంటారు. కాశీపురం ప్రభాకర్ రెడ్డి అంటారు కదా. కాశీపురం ప్రభాకర్ రెడ్డి జర్నలిస్ట్ గా పేరు అనుకోండి. సో మా ఇద్దరిని స్విమ్మింగ్ బ్రదర్స్ అంటుంటారు. ఓకే ఓకే. స్విమ్మర్స్ అందరికీ కూడా మీరు స్ఫూర్తిగా నిలబడాలి. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ మధ్య మన ఫిబ్రవరిలో కృష్ణా రివర్ క్రాసింగ్ పోటీ జరిగింది. 1.6 కిలోమీటర్స్, అంటే ప్రకాశం బ్యారేజ్ అక్కడ నుంచి అవతల నుంచి ఇవతల వరకు. నేను 11వ ప్లేస్లో వచ్చిన 50+ లో. ఓ సూపర్. 11వ ప్లేస్కి వచ్చినారా? 1.6 కొట్టారా? అంటే ఆడ ఏంటంటే 1 to 3 వాళ్ళకే మెడల్స్ ఇస్తారు, మిగతా వాళ్ళకి పార్టిసిపెంట్ వాళ్ళు చెప్పింది అంటే మీరు 11వ ప్లేస్కి వచ్చారని చెప్పారు. 36 minutes కొట్టాను. 36 నిమిషాలు, 1.6 కిలోమీటర్స్. సూపర్ అండి. అసలు 6-10 వయసులో 1.6 కిలోమీటర్స్. అసలు స్విమ్మింగ్ చాలా మిరకిల్స్ చేస్తుంది మన ఆరోగ్యం మీద. అవునా? ఓకే. మీరు కొన్నాళ్ళు పోండి, మీకు తెలుస్తుంది అంతే. అయితే నేను కూడా త్వరలో చేరాలనున్నాను. ఓకేనా? ఓకే అండి. మనం ఈ స్విమ్మింగ్, మీ స్మార్ట్నెస్ని పక్కన పెడితే మనం ఇప్పుడు నేను కాశిరెడ్డి నాయన గురించి డిస్కస్ చేసినాం. అన్నదానానికి మించిన దానం లేదని చెప్పింది కాశిరెడ్డి నాయన గారు. ఆయన నింపిన స్ఫూర్తే ఈరోజు రాయలసీమలో కాదు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఆయన ఆశ్రమాలు నిత్యాన్నదాన ఆశ్రమాలుగా ఉంటూ నిత్యం లక్షలాది మంది ఆకలి తీరుస్తున్నాయి. అటువైపు రోడ్డును వెళ్ళే వాళ్ళు ఎవరు వెళ్ళినా అక్కడికి ఆకలి తీర్చి పంపుతారు అక్కడే. అసలు ఎవరి కాశిరెడ్డి నాయన, ఏంటి ఆ పరిస్థితి? ఇటీవల బద్వేల్ సమీపంలో లంకమల్ల ఫారెస్ట్ అనుకుంటా కదా, ఒక క్షేత్రంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని కూల్చేశారు అన్న విషయాన్ని ఎవరికి తెలియదు. అది అలా ఫారెస్ట్ అధికారులు వెళ్ళి అది అక్రమంగా ఫారెస్ట్ పరిధిలో అటవీ భూముల్లో నిర్మించారు, ఇది అక్రమం, ఏళ్ల కిందటి ఆశ్రమాన్ని కొత్తగా వాళ్ళు కనుక్కొని కూల్చేశారు. ఆ విషయాన్ని ఒక ఐటీ కుర్రాడు అనుకున్నారు, లంకమల వివేక్ అని, ఆయన వీడియోలు తీసి, అతను కూడా మంచి రైటర్ మీలాగే, ఆయన ఏదో ఫేస్బుక్లో ఏదో పెట్టాడు. దాని తర్వాత మీరు కూడా దాని గురించి ఫేస్బుక్లో రాయడము, కాశిరెడ్డి నాయన గొప్పతనాన్ని మీరు వర్ణిస్తూ రాయడంతో అది పెద్ద దుమారం ఉంది. మీ వార్త స్పందనకు లంకమల వివేక్ ఒక కథనానికి స్పందించి లోకేష్ గారే దిగొచ్చి అదంతా కూడా సద్దుమణిగేలా చేసి మళ్ళా ఆ ఆశ్రమాన్ని పునర్నిర్మించేలా చర్యలు తీసుకున్నారు ఆయన. అసలు ఏంది, అసలు ఎందుకు కూల్చారు అక్కడ? అసలు ఎవరి కాశిరెడ్డి నాయన, ఏంటి ఆ పరిస్థితి అసలు? నన్ను
ఈ సబ్జెక్టుకు పిలిచినందుకు మీకు కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే థ్యాంక్ యూ. గొప్ప వ్యక్తి కాశెట్టి నాయన. నేను జనరల్గా మీకు తెలుసుకోలేదు కానీ ఈ ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల పెద్ద అంతగా ఆసక్తి చూపను. కరెక్ట్. అయితే కాశెట్టి నాయన విషయంలో నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. అంత అద్భుతమైన వ్యక్తి నేను చాలా రేరు చూశాను అనమాట. ఎస్పెషలీ అన్నదానం అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మనం ఒకప్పుడు బ్రిటిష్ మన స్వాతంత్రోద్యమ కాలంలో చూసాం. వినోబా భావే గారు భూదానోద్యమం చేస్తే ఇక్కడ ఉంది కదా తెలంగాణలో, పోచారం దగ్గర ఆయన చేస్తే అది చరిత్రలో నిలబడిపోయింది. ఇప్పుడు కూడా మన పాఠ్య పుస్తకాలు చదువుతున్నాం. బట్ అన్నదానోద్యమం అంతకంటే గొప్పది. ఓకే. పురాణ కాలం నుంచి కూడా మన భారతదేశంలో ఉంది. ప్రపంచంలో మీరు ఎక్కడైనా పోండి, నాకు తెలిసి మీరు కొన్ని దేశాలు తిరిగే ఉంటారు, ఏ దేశం పోయినా అన్నదానం ఉండదు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పర్చేస్. అంతే. నువ్వు మంచినీళ్ళు కానీ ఏదైనా కొనుక్కొనేయాలి. బట్ మన భారతదేశంలో మాత్రమే అన్నదానము ఇట్లా ఈ టెంపుల్స్ దగ్గర కానీ లేకుంటే ఇంకా ఏదైనా పుణ్య కార్యక్రమాలు కానీ అన్నదానం అనేటువంటి ఒక మత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఈయన అంటే చాలామంది ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ కాశిరెడ్డి నాయన దాన్ని ఒక ఉద్యమంలాగా నిర్మించడంతో ఇప్పుడు అది అంటే ఎస్పెషల్లీ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రతి రైతు హృదయాల్లోకి పోయింది. ఎక్కడన్నా కానీ కాశిరెడ్డి నాయన పేరు చెబితే ఇంకా నిధుల కొరత అనేది ఉండదు. ఆయన పేరుతో ఆశ్రమం పెడతారో లేకుంటే పలానా చోట ఆయన పేరుతో అన్నదానం పెడుతున్నామంటారో ఏమన్నా పెట్టండి, ఆయన పేరు చెప్తే చాలు మీకు డబ్బులు వస్తాయి. అంటే అంత స్థాయి ఆయన ప్రభావితం చూపాడు ఒక సామాన్యమైన వ్యక్తి. అది అందుకని ఆయన గురించి మనం చర్చించకాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తి ఇప్పటికీ రగులుతున్నది మీరు చెప్పినట్టుగా. అసలు ఈ కాశిరెడ్డి నాయన ఎవరు, ఆయన స్వస్థలం ఏంటి, అసలు ఆయన అవధూతనా లేదంటే సాధువా ఏంటి, ఆయన ఎవరు, అసలు ఎక్కడ ఆయన పుట్టారు ఏంటి, ఆయన తల్లిదండ్రులు ఎవరు ఏమైనా తెలుసా మీకు? ఆయన యాక్చువల్గా కడప జిల్లా కాదు. అంటే ఆశ్రమం ఇప్పుడు కడప జిల్లాలో జ్యోతి ఆశ్రమం కూల్చివేత వల్ల ఇదంతా మన చర్చకు వస్తుంది కదా. ఆయన కడప జిల్లా కాదు, ఆయనది నెల్లూరు జిల్లా. ఇప్పుడు ప్రజెంట్ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. బెడిసిపల్లె ఊరు, సీతారాంపురం మండలం అనమాట. ఆల్మోస్ట్ కడప జిల్లాకు బార్డర్, పూర్వమామిళ్ళ మండలానికి బార్డర్ ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా అనమాట. అక్కడ ఒక రైతు కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి సుబ్బారెడ్డి, వాళ్ళ మదర్ కాశమ్మ. ఆ దంపతులకు అక్కడ ఒక రైతు బిడ్డగా పుట్టాడు. ఆ రైతు బిడ్డగా పుట్టిన వ్యక్తి ఆయన చిన్నప్పుడే ఒక అంటే తెలివితేటలు అత్యంత ఎక్కువ తెలివితేటలతో బాగా ఉండేవాడంట. అయితే ఆయన ఉన్నటువంటి సాధువుగా మారిపోయాడు, అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మారిపోయాడు. ఏ వయసులో? అరౌండ్ ఒక 6 ఏళ్ల వయసులో వాళ్ళ ఊర్లో ఒక బావి ఉంది. ఆ బావిలో ఈత కొట్టుకుంటూ మునిగిపోయి, అంటే అక్కడ ప్రచారం లేదు, అది నేను నమ్ముతున్నానని చెప్పడం లేదు, ప్రచారంలో ఉన్నటువంటిది ఏంటంటే అక్కడ మునిగిపోయి సిద్ధేశ్వరం దగ్గర 9 రోజుల తర్వాత తేలాడంట. సిద్ధేశ్వరం అంటే నెల్లూరు జిల్లా? నెల్లూరు జిల్లా సిద్ధేశ్వరం. ఈ మన శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఉండే సిద్ధేశ్వరం కాదు, నెల్లూరు జిల్లాలో గటిక సిద్ధేశ్వరం ఉంది. ఓకే ఓకే. గటిక సిద్ధేశ్వరంలో ఆయన తేలినాడంట. ఓకే ఓకే. అంటే అక్కడ కనిపించాడంట. ఈయన మునిగిపోవడం ఏంది, ఆడ కనిపించడం ఏంది అని చెప్పేసి అప్పుడు ఈయనకు ఒక దైవత్వాన్ని అంటగట్టడం మొదలుపెట్టారు. ఓకే, ఈయన దైవాంత సంభూతుడు అనేసి మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏంటంటే ఆయన ఆ గటిక సిద్ధేశ్వరం కూడా కొంచెము ఏంటంటే పురాణాల ప్రకారం దానికి ఒక ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్రాంతం. అది అడవిలో ఉంటుంది, కొండల మధ్యలో ఉంటుంది. అది గట్టిక అనే పేరు ఏంటంటే ఇప్పుడు గట్టిక అంటున్నారు, యాక్చువల్గా గుటిక సిద్ధేశ్వరం. అగస్త్య మహాముని అక్కడ తపస్సు చేశాడు. ఓకే ఓకే. ఆయన మహాతపస్సు సంపన్నుడు కాబట్టి ఆయన ఇంకా ఈశ్వరుణ్ణి తలుచుకొని ఆయన పూజించుదామని ఇంకా గుటికేసే లోపలనే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడంట. ఓకే. అందుకని గుటిక సిద్ధేశ్వరం అనే పేరు వచ్చేసింది. ఓకే. సో అందుకని ఇక్కడ పోయి అక్కడ తేలినాడు కాబట్టి ఈయన ఏదో కారణజన్ముడని అందరూ భావించుకొని ఆయన కొంచెం ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారు. ఓకే. తర్వాత ఏంటంటే వాళ్ళ నాయన సుబ్బారెడ్డి గారికి పూర్వం నుంచి కూడా కాశీ విశ్వనాథ మీద భక్తి ఎక్కువ, అక్కడ పోయి వచ్చేవాళ్ళు. ఈయన పుట్టకముందు కూడా ఆయన అక్కడికి కాశీ విశ్వనాథం ఇద్దరు, ఆయన భార్య కాశమ్మ విశ్వనాథ్ దగ్గర ముక్కుని తర్వాత ఈయన పుట్టాడని చెప్పేసి అంటారు. అందుకనే ఆయన పేరు కాశిరెడ్డి నాయన. కాశిరెడ్డి వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళకు కులదైవం వచ్చేసి ఈ నాయన ఏంది కాశిరెడ్డి నాయన. నాయన తర్వాత ఈయన సాధువు అయిన తర్వాత అందరూ నాయన నాయన అని పిలుచుకొని మీరు పెట్టారు. కాశీ నాయన అని, కాశిరెడ్డి అని పిలుచుకుండా అంటే ఒక రెడ్డి ఒక రెడ్డి కులానికి కట్టేయడానికి లేదు ఆయన. ఆయన అన్ని కులాల వాళ్ళు అభిమానించారు, మతానికి సంబంధం లేదు, కులాలకు సంబంధించి అందరూ ఆయన గౌరవించేవాళ్ళు.
ఆ, మసీదుకు పోయే వాళ్ళు కూడా ఆయనకు వచ్చి మొక్కేవాళ్ళు, ఆ, చర్చిలకు పోయే వాళ్ళు కూడా ఆయనకు వచ్చి మొక్కేవాళ్ళు. ఆ, సో కులాలకు మతాలకు అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆయన అందరూ నాయన అని పిలుచుకొని మొదలు పెట్టారు. అట్లా కాశీనాయన అయ్యాడు. ఓకే. ఆయన వాళ్ళ నాయన చెప్పిన ప్రకారం ఏమిటంటే ఒక ఈ పిల్లని కొంచెం విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పేసి దగ్గరలో వెల్లుపల్లి అనేటువంటి ఒక ఊరికి పంపిస్తే అక్కడ చదువుకోకుండా ఆయన ఒక గురువు అతిశయ గురువయ్య, ఆయన పేరు అతిశయ గురువయ్య అని, ఆ గురువయ్య దగ్గర శిష్యరికం చేశాడు. ఆ గురువయ్య బోధనలే ఈయనను ఆధ్యాత్మికత వైపు మళ్లించాయని చెప్తారు. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ అండి, అంటే వాళ్ళ ఊర్లు బావిలో మునిగిపోయి గుటిక సిద్ధేశ్వరంలో ప్రత్యక్షమయ్యారు కాశీనాయన గారు. అంటే ఆడ ప్రత్యక్షమైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి తెచ్చుకున్నారా? ఇంటికి తెచ్చుకున్నారు. ఆ, ఇంటికి తెచ్చుకున్న తర్వాతనే ఈయన ఏదో దైవాంశ సంభూతుడే అందరూ భావించడం మొదలుపెట్టారు. ఓకే. సో ఒక సమర్థ గురువు దగ్గరికి ఈ పిల్లని చేర్చాలనే ఉద్దేశంతో వెల్లుపల్లిలో అక్కడ అతిశయ గురువయ్య అనేటువంటి దగ్గర చేర్పించారు. ఆయన కొంచెం ఈయనను ఎన్లైటన్ చేశారంటారు, దైవభక్తి వైపు ఇట్లా సామాజిక సేవల వైపు కొంచెం మళ్లించాడే అంటారు. అయినా పెద్దగా చదువుకోలేదా కాశీనాయన? అది అక్కడ చదువుకునే చదివే, మరి ప్రత్యేకించి చదువుకునేది ఏం లేదు. అక్కడి నుంచి ఆయన ఆదేశాల మేరకు దేశమంతా పర్యటించాడు. ఓకే. దేశమంతా పర్యటనలో భాగంగా వాళ్ళ ఆల్రెడీగా వాళ్ళ కులదైవమైనటువంటి కాశీ విశ్వనాథం చింతలు ఉన్నాడు. అక్కడ చాలా ఒక 5 ఏళ్ల పాటు ఉన్నాడు. ఉన్నప్పుడు అక్కడ మీకు తెలుసు అన్నపూర్ణేశ్వరి దేవి అని ఉంది కాశీ, అది మన కాశీనాథుని సన్నిధిలోనే అన్నపూర్ణమ్మ ఉంది కదా, అక్కడ మాత్రం అన్నదానం జరుగుతుంది నార్త్ ఇండియాలో. సో అక్కడ ప్రతిరోజు ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం చేస్తారు. సో ఆ స్ఫూర్తి అంటే ఎక్కడెక్కడి నుంచో ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్లకు అక్కడ నార్త్ ఇండియా ఫుడ్ తినాలంటే కష్టం అప్పట్లోనే, కాబట్టి అక్కడ క్లియర్ కట్ అన్నము సాంబారు పప్పు అక్కడ పెట్టేవాళ్ళు. సో అది చూసి అన్నదానం అనేది అంటే తిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు తలుచుకొని పోయేవాళ్ళు. సో అన్నదానం అనేది ఇంత గొప్పగా ఆయన భావించుకున్నాడు. అంటే మన వాళ్ళు ఏం చెప్తారంటే అన్నపూర్ణేశ్వరదేవే ఆయనకు కల్లోకి వచ్చి నువ్వు ఇట్లా చేయింది చెప్పింది అని చెప్పేసి చెప్తారు. అవన్నీ మనం మన స్థాయిలో నమ్మకాల్సిన అవసరం లేదు. ఈరోజు నిత్య అన్నదానము అంటే అందరికీ సీమ ప్రజల్లో కాశీరెడ్డి నాయన గుర్తుకొస్తారు. తిరుమలకు వెళ్ళినప్పుడు అక్కడ నిత్య అన్నదానం ఉంటుంది, అక్కడ తింటారు. కొన్ని దైవక్షేత్రాలు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది. దైవక్షేత్రాలు వేరు, ఊర్లలో రోడ్ల వెంబడి అలా అన్నదాన సత్రాలు, కాశీ నాయన సత్రాలు ఉంటే అక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారనమాట. మధ్యాహ్నం అంతా బాగా హ్యాపీగా తినచ్చు అక్కడికి వెళ్ళి. అసలు చెప్పాలంటే కాశీరెడ్డి నాయన అంటే అన్నదానం అంటే కాశీరెడ్డి నాయన గుర్తుకొస్తారు. ఆయన ఒక సాధు అంటే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికంగా ముందుకు పోతుంటారు కదా. అది పక్కన కాకుండా అన్నదానం వైపు ఎంత దృష్టి పెట్టి నిత్య అన్నదానం పెట్టాలి అని ఈరోజు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నారంటే అది ఆయన పుణ్యమే కదా. ఓకేనా, మరి ఎందుకు ఆ వైపు వెళ్ళాడు ఆయన? ఏంటంటే ఇప్పుడు ఆయన ముఖ్య దేవస్థానాలు పునరుద్ధరించదలుచుకున్నాడు. శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించడం ఫస్ట్ ఒక కర్తవ్యంగా పెట్టుకున్నాడు ఆయన. మొదట ఏ దేవాలయాన్ని పునరుద్ధరించారు? మొదట వచ్చేసి ఇది మనం ఇందాక చెప్పుకుంటుంది కదా గటిక సిద్ధేశ్వరం. దాని తర్వాత లింగమయ కోణం అని చెప్పేసి ఉంది నల్లమల్లిలోనే. ఆ తర్వాత జ్యోతిక్షేత్రం. ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఈ కలగొట్లలో గాయత్రి మాత ఇవన్నీ కూడా ఆయన చేసినట్టువే. ఓకే. అవి చేసేటప్పుడు అవి అడవుల్లో అక్కడ మరి అవి ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఒక టెంపుల్ ఎక్కడైనా అందుబాటులో ఉంటే రోడ్డుకు దగ్గరలో ఉంటేనో భక్తులు పోతారు. అడవుల్లో నుండే చోటుకు పోవాలంటే తిండి ఉండాలి కదా. అందుకని ఇటువంటి చోట అన్నదానం పెట్టడం మంచిదని ఆయన ఫస్ట్లో ఆలోచన నుంచి పుట్టిందే ఈ అన్నదాన పరిశ్రమ. మరి మంచి ఆలోచనతో ఆ రోజు అక్కడ బద్వేలు సమీప మన లంకమల్ల ఫారెస్ట్లో ఆ క్షేత్రంలో కాశీనాయన ఆశ్రమం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అన్నదానం జరుగుతూనే ఉంది. ఇంతకాలం ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఈసారి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి కూటమి ప్రభుత్వానికి తెలియకుండా చేశారా, తెలిసి చేశారన్న విషయం పక్కన పెడితే అటవీ శాఖ అధికారులు అంత అత్యుత్సాహం చూపించి కూల్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఇది రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. కూల్చివేతకు రాజకీయాలకు సంబంధం లేదు. అంటే దీని వెనక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందనో లేకుంటే అంతకుముందు మన వైఎస్ జగన్ గారి ప్రభుత్వం కుట్ర ఉందని ఇవన్నీ తప్పు ఆలోచన. ఎందుకంటే ఒక నిబంధన ఉంది అక్కడ టైగర్ రిజర్వ్, అది కోర్ టైగర్ ఫారెస్ట్లో ఉంది, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు నోటీసులు ఇచ్చారు, స్పందించలేదు. కాబట్టి అంటే అక్కడ అడవిలో టైగర్ రిజర్వ్ నిబంధనల ప్రకారం కొత్త కట్టడాలు కట్టడానికి లేదు. కరెక్ట్, కట్టడానికి లేదు. కాబట్టి మీరు అక్కడ ఆశ్రమం పేరుతో సత్రాలు కడుతున్నారు, పద్ధతి కాదని వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు కట్టారు? అవి కడుతున్నారు, ఈ మధ్య కూడా కొన్ని కడుతున్నారు.
అది నిరంతర ప్రాసెస్. భక్తులు పెరిగే కొద్దీ ఆ, అది కూడా ఆశ్రమాలు కూడా వసతి గదులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఓకే. కాబట్టి అంటే అక్కడ మెయిన్ ఆశ్రమం ఏదైతే ఉందో దాని బయట కడుతున్నటువంటి వాటి మీదనే వీళ్ళు చర్యలు చేపట్టారు. దానిని కూల్చుని ప్రయత్నం చేశారు. అది పెద్ద ఇష్యూ అయింది అనమాట. సో నిబంధనలు ఇప్పుడు టైగర్ రిజర్వ్ అనేది ఇప్పుడు కాదు కదా, 1975లోనే అది అప్పట్లో ప్రాజెక్ట్ టైగర్ అని ఒకటి వచ్చింది. ఉమ్, ఆ తర్వాత 1983లో టైగర్ రిజర్వ్ వచ్చింది. ఉమ్, మనకి ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి టైగర్ రిజర్వ్ అని పిలుచుకుంటున్నాం. మెయిన్గా శ్రీశైలం కేంద్రంగా, అంటే శ్రీశైలము, మళ్ళీ మన మహబూబ్ నగర్, కడప జిల్లాలు ఇవన్నీ మొత్తం 3,800 ఎకరాలు 3,900 ఎకరాలు ఉంది ఆ రిజర్వ్లో. సో దాంట్లోనే ఇది కూడా ఉంది. కాబట్టి వాళ్ళ నిబంధన ఒకటి ఉంది. ఫారెస్టర్లకు వాళ్ళు నోటీసులు ఇచ్చారు, పలానా రోజు కూలుస్తున్నామని చెప్పే చేశారు. ఓకే. అంటే పాత ఆశ్రమాన్ని కూడా కూల్చారా? పాతాశ్రమం కూల్చలేదు, అది పటిష్టం కట్టారు, దాని జోలికి పోలేదు. మరి అప్పటికే గొడవ అయింది కదా, కూల్చిందేమో కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది, రాజకీయం అయిపోయింది. ఎవరికి వాళ్ళు ఏది ఇంకా తడుముకోవడం మొదలు పెట్టారు. ఎక్కడ మమ్మల్ని మేము డిఫెన్స్లో మేము ఇబ్బందులు పడతామో రాజకీయంగా అనుకుని అందరూ గవర్నమెంట్ కూడా డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి. లోకేష్ గారు దిగొచ్చి మరి పునర్నిర్మించేందుకు 3 days ఆయన స్పందించినాడు, క్షమాపణ చెప్పాడు అది జరిగిన దానికి. చాలా గొప్ప మనసు అది, చాలా క్షమాపణ చెప్పడం అనేది చిన్న చాలా గొప్ప మనసు. చిన్న విషయం కాదు. మొత్తం ఆ విషయంలో లోకేష్ గారిని అభినందించక తప్పదు. అప్పుడు ఆ వివేక్ లంకముల ఆ వీడియోలో అతనికి ఎవరో పంపించారు, అక్కడ ఉండే సాధువులు ఎవరో, అవి ఆయన ఫేస్బుక్ పేజ్లో పెట్టాడు. అది చూసి అందరూ స్టోరీలు రాసి నేను కూడా రాశాను. సో ఇవన్నీ ఏంది, కొంతమంది ఎమ్మెల్యేలు చదివి నేను రాసిన వ్యాసం కానీ వివేక్ లంకముల పంపిన వీడియోలు కానీ తెలుసుకొని వాళ్ళ అసెంబ్లీలో బాగా దాదాపు ఒక 3-4 గంటలు డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత అక్కడ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అది మా సొంత ఖర్చులతో కడతామని చెప్పేసి లోకేష్ ప్రకటించడం, అట్లా ఆ సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది, అది కూల్చేసిన జరుగుతుంది. కొంచెం ఏదో ఉంటాయి కదా కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్, మొత్తం మీద అయితే అక్కడ ఇష్యూ అనిగిపోయింది. భక్తులకు నమ్మకం వచ్చేసింది, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అక్కడ పునరుద్ధరిస్తుంది, భవిష్యత్తులో ఇబ్బంది పెట్టబోదు కాశీనాయన ఆశ్రమానికి అని చెప్పేసి అందరికీ నమ్మకం కలిగింది. సరే, కాశీనాయన పెరుగుతూ ఒక సాధువులో మారిపోయారు కదా, ఆయన ఒక సాధువుకి ఏం మహిమలు ఉంటాయి ఏంటనేది మనకు తెలియని అంశము. మరి ఆ సాధువు అయిన కాశీనాయన దగ్గరకు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చిపోయేవారు కదా, ఈ రోజుకి కూడా ఆయన కొలుస్తూనే ఉంటారు కాశీనాయనను. అసలు ఏంటి, ఆయనకి ఏమైనా మహిమలు ఉన్నాయా ఏంటి? ఆయన సాధారణ సాధువే కదా. అదే చూడండి, తమాషా ఏంటంటే ఈ సాధువులు అనే వాళ్ళు లేకుంటే బాబాలను ఎవరైనా కావచ్చు, కానీ మాకు ఇన్ని మహిమలు ఉన్నాయి అని విభూతి పుట్టించడము, లేకుంటే లింగాలు పుట్టడం చేసి జనాలు ఆకట్టుకుంటారు. ఈయన ఎప్పుడు ఏం చేయలేదు. ఏది అవసరం, హైందవ ధర్మానికి ఏం అవసరమో అదే చేశాడు. దేవాలయాలు పునరుద్ధరించాడు. ఇందాక చెప్పుకున్నాం, గడక సిద్ధేశ్వరం ఒకటి, లింగమయ కోణం అని చెప్పేసి ఒకటి, జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి క్షేత్రం, ఇట్లాంటివి అడవుల్లో కూడా పురాతన ఆలయాలను మళ్ళీ ప్రతిష్ఠించడం, అంటే భక్తుల సహకారంతో చేస్తూ వచ్చి అక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్నదానం కల్పించేటట్టుగా ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అది దానివల్ల ఏముందంటే ఆయన మీద పాజిటివ్ ఇది వచ్చేసింది. పొరపాటున కూడా ఆయన ఎప్పుడు కూడా నాకు మహిమలు ఉన్నాయని భక్తులను ఆకట్టుకోలేదు, మంచి పనులు చేసి ఆకట్టుకున్నాడు. మంచి పనులు మంచి మాటలే చెప్తారు. మీకు విషయం తెలిసలేదో, ఏదైనా సాధువు దగ్గర పోయి మొక్కితే ఇంకా ఆయన ఇట్లా ఆశీర్వదిస్తూ ఉంటారు. సరే, ఇంకా ఆయన దగ్గర ఏం మహిమలు ఉన్నాయేమో ఆయన విభూతి పెట్టుకొని ఇట్లా అంటేనే మనం మొక్కుతాము, ఇట్లా ఆశీర్వదం తీసుకుంటాము, ఆయన ఆశీర్వదిస్తాడు, మనం వచ్చేస్తాం. ఈయన అట్ట కాదు, మీరు పోయి ఆయన పాదాలు మొక్కడికి పోతే తిడతాడు, కాళ్ళు ఎదురించుకొని, బుద్ధి ఉందా లేదరా, ఏమొచ్చేది ఎందుకు నన్ను మొక్కుతాను అంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు, బూతులు తిడతాడు ఆయన. మీకెలా తెలిసి ఇవన్నీ మీరు వెళ్ళారు? చూశాను. మీరు వెళ్ళారా? లేదు, నేను చూశాను, చెప్తా. ఏ వయసులో చూశారు? నేను అరౌండ్ 93లో కరెక్ట్గా. ఎక్కడ చూశారు? నంద్యాలలో. నాకు కొత్త పెళ్ళి అయింది. నంద్యాలలో నా మిత్రుడు ఒక ఆయన ధనుంజయుడని, అంటే నాకు ఆ కాశీనాయన గురించి విన్నాను తప్ప ఆయన ఎప్పుడు చూడలేదు. ఏదో ఒకసారి విన్నాము కాబట్టి అక్కడ ఏమో ఒకటి సాహిబ్ పానీ సెంటర్ ఉంది. తమాషగా అక్కడికి పోయి ఏదో అతనికి ఇష్టం, సో అతను పోయి పాన్ బిర్యానీ నమ్ముతుంటే ఒక రిక్షాలో, అంటే గల్లలుంగి మామూలు నేత కార్మికులు చేసే గల్లలుంగి, ఒక మామూలు కద్దరు చొక్క, అది కూడా హాఫ్ షర్టు, సింపుల్గా ఉంది అనమాట. ఇంకా ఏమీ లేదు, ఒక బక్క చిక్కి ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, కొంచెం ఏదో పూసుకో ఉన్నాడు, నామాలిట పూసుకో ఉన్నాడు.
ఆయన రిక్షాలో ఉన్నాడు, ఆయన పక్కన ఒక ముస్లాం ఉంది. వచ్చి రిక్షా ఆపి జనాలు ఇట్లా మొక్కుతున్నారు, ఆయన తిడుతున్నాడు, కాలుతో విదిలించి కొడుతున్నాడు. ఏది తిక్కమై తిక్కొని పట్టుకొని వీళ్ళు ఇట్లా మొక్కుతున్నారు అని నేను. ఏంది ఇట్లుంటావు, మా మిత్రుడు ధనంజయుడు, ఏంది ఇట్లంటావు, ఆయన ఎవరు నువ్వు కాశీనాయన అంటే మనకు విజయభాస్కర్ రెడ్డి గారికి వచ్చింది ఈయన దగ్గరికి. ఏంటంటే విజయభాస్కర్ అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మొక్కి వచ్చాడు, అది పేపర్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అది చూసి వచ్చాను. అది ఆయనే మరి ఇంత సింపుల్గా ఉన్నాడు. తింటున్నాడు ఏంటంటే ఆయన అయితే నువ్వు నన్ను ముక్తి ఏమొస్తుందిరా, ఎవరికైనా ఆకలి కొంటాడు అన్నం పెట్టండి అంటాడు. నిజంగా అదే చెప్తున్నాడు ఆడ. అప్పుడే నాకు అనిపించింది ఇదేంటి నేను ఎవరైనా మొక్కుతుంటే మొక్కించుకోవడము, ఇంకా అవసరం ఉంటే కానుకలు తీసుకోవడం చేస్తారు. ఈయన ఏంది తిట్టు మరి అన్నం పెట్టుకోండి ఎవరికన్నా నాకు ముక్తి ఏమొస్తుంది అంటున్నాడు అని నేను ఆశ్చర్యపోయాను. అట్లా ఆయన మీద నాకు ఫస్ట్ టైం గౌరవం కలిగింది. సరే అది ఇంకా నేను పరిశోధిస్తే ఏంటంటే విజయభాస్కర్ రెడ్డే కాదు, ఎవరైనా సరే ఆయన దగ్గరికి పోతే వచ్చినాడు ముఖ్యమంత్రి అనో లేకుంటే ఎమ్మెల్యే వచ్చినాడో రా అని కూర్చోబెట్టడం కాదు. మీకు తెలుసు కదా, బాబాలు ఎవరైనా కానీ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద విఐపీలు మా దగ్గర రావాలా అని కోరుకుంటారు. దానివల్ల పబ్లిసిటీ బాగుస్తుంది, డబ్బులు వస్తాయి, ఫండ్స్ వస్తాయి, భక్తులు ఇంకా పెరుగుతుంది, వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది. అట్నే బాబాలంతా మనం చూసాం. కానీ ఈయన తిడతాడు, వాళ్ళ ఎదురు చూడాలా. మామూలు సామాన్యుడు ఎవరో వచ్చిన వీళ్ళంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు రా అని చెప్తాడు అనమాట. అది కూడా ఆయన బుద్ధి పుట్టిన రమ్మంటాడు, లేకుంటే లేదు. అట్లా ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎలక్షన్లు కంటే కొంచెం ముందు 92లో ఆయన 93 ఆయన అక్కడికి వెళ్ళాడు. ఏది ఆశ్రమం జ్యోతి ఆశ్రమం వెళ్తే ఆయన తిట్టి పంపాడు. నేను ఒరే అన్నాడు, ఒరే నువ్వు చెప్తే వినకపోతే కుదరా అని. అంటే అంతకుముందు ఆయనకి ఏం చెప్పినాడో ఆయన ఏం కోరినాడు తెలుసు, నేను చెప్తే వినకపోతే కుదరా అంటే ఆల్మోస్ట్ ఏంది ఓడిపోతావని మీనింగ్లో ఆయన చెప్పాడు. ఇక్కడ నందల్లా కాదు కాశీనాథ క్షేత్రంలో. ఇప్పుడు నాకు అర్థం కల్లా ఆయన నెల్లూరు జిల్లా అయింది, ఓకేనా, ఉదయగిరి దగ్గర అంటున్నావు. ఆయన ఇక్కడికి కర్నూలు జిల్లాకి ఎలా వచ్చారు, ఆయన కడప జిల్లాకి ఎలా వచ్చారు క్షేత్రంకి, మళ్ళీ నెల్లూరు జిల్లా కర్నూలు జిల్లాకి ఎలా వచ్చాడు ఆయన? అది ఏంటంటే ఇప్పుడు అందరికి భక్తులు ప్రచారం చేసుకునేది ఏంటంటే అన్నపూర్ణేశ్వరిది ఆయనకు కళ్ళు వచ్చి చెప్పింది, నువ్వు పోయి గరుడాది దగ్గర తపస్సు చేసి అక్కడి నుంచి నువ్వు ఇట్లా దేవాలయ పునరుద్ధరణ మొదలుపెట్టు, అన్నదానం మొదలుపెట్టు చెప్పింది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ అక్కడ ఏంటంటే గరుడాది అనేది మీరు చూస్తే అది ఆల్మోస్ట్ నల్లమల ఫారెస్ట్కు లంకమల్ల ఫారెస్ట్కు చివరిలో, అంటే లంకమల్ల ఫారెస్ట్ వచ్చేసి 10,000 నుంచి మొదలవుతుంది కడప జిల్లాకు సిద్ధవటం సైడ్, అంతవరకు నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. సో నల్లమల ఫారెస్ట్లో ఎండింగ్ ప్రాంతంలో ఇది అది దట్టమైన అడవిలో ఉంది, మధ్యలో ఒక కొండ అది గరుడాది అని. అక్కడ గరుడాది దగ్గర ఈయన ఫస్ట్ టైం అక్కడ నరసింహస్వామి విగ్రహం పెట్టాడు. ఆడ పెట్టి అక్కడ పూజ చేశాడు, అక్కడ తపస్సు చేశాడు. 14 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాడు. ఆ గరుడాది కొండ పక్కనే ఒక చిన్న తిప్ప ఉంది, ఇప్పుడు ఈయన ఆశ్రమం ఉంది. అక్కడనే 14 ఏళ్ళు పడుతుంది. అక్కడ ఏమి లేవు, అడవులు క్రూర జంతువులు ఉంటాయి, తాగనికి నీళ్ళు లేవు, అన్నం పెట్టేవాడు అడవి మధ్యలో. 14 ఏళ్ళు ఉన్నాడు. ఎవరో కనుక్కొని ఎప్పుడన్నా ఆడ ఒక ఎవరో సాధువు తపస్సులో ఉన్నాడు అంటే ఎవరన్నా పోయి అక్కడ పోయి ఈయడం తప్ప ఆయన ఏం ఆశించుకోకుండా 14 ఏళ్ళు బతికాడు అక్కడ. సో అక్కడ గరుడాదిలో ఆయన తపస్సు చేశాడు. ఆ తర్వాత వచ్చేసి ఈ జ్యోతి క్షేత్రంలో అంటే ఆయన రోజు ఆ పక్కన జ్యోతి క్షేత్రం నరసింహస్వామి అప్పటికే ఉన్నాడు, శిథిలావస్థ ఉండి ఈయన పునరుద్ధరించాడు. ఇక్కడ తపస్సు చేసుకుంటూనే ఇక్కడ బద్వేల్ సమీపంలో కాశీనాథ మళ్ళీ ఉంటాను ఇప్పుడు. అదే బద్వేల్ నియోజకవర్గం కాదు, మైదుకూరుకి వస్తుంది. మైదుకూరు నియోజకవర్గమా? ఓకే. సో అక్కడ ఆయన ఈ విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ చేసి ఇంకా యాజీజులుగా ఆయన అన్నదానం గురించి చెప్తా వచ్చినాడు. మెల్లమెల్లగా ఒకేసారి ఇది కాదు కదా, అందులో అక్కడ కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఫారెస్ట్కు అనుకూల, ఒరికుంట్ల అని ఒక 4-5 ఊళ్ళల్లో రెగ్యులర్గా తిరిగి అందరికీ బోధనలు చేసేవాడు ఆయన. ఐదవ ధర్మం ఏంటి, అన్నదానం యొక్క గొప్పతనం ఏమిటి అని ఎప్పుడు పిల్లలను ఎంటేసుకొని తిరుగుతూ చేసేవాడు. సో అట్లా 14 ఏళ్ళు అక్కడ అందరికీ ఆయన అమికబుల్ అయిపోయి పాపులారిటీ అయినాడు. ఇంకా గరుడాది నుంచి వచ్చి మళ్ళీ అహోబిలం క్షేత్రంలో 12 ఏళ్ల పాటు మళ్ళీ చేశారు. ఓకే. అట్లా ఆయన చాలా చరిత్ర ఉంది. ఆ చేసిన తర్వాత ఆ ఎప్పుడు తపస్సు చేసినా ఆయన పని ఏంటంటే ఈ హైందవ ధర్మము, అన్నదానము, ఈ రెండింటి గురించి చెప్తారాడమే. అట్లా ఆయన పాపులర్ అయ్యాడు. ఓకే. మొత్తం మీద చూస్తే ఆయన పేరుతో ఈరోజు రాయలసీమలోనే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వందలాది నిత్య అన్నదాన ఆశ్రమాలు వెలిశాయి.
కాశీనాయన ఆశ్రమాలు అంటారు నిత్య అన్నదానం. అసలు ఒక సాధువుకి, ఒక సామాన్యమైన వ్యక్తికి అది సాధ్యపడే విషయం కాదు. వందలాది ఆశ్రమాలు నిత్య అన్నదానం అంటే ఎలా సాధ్యమైంది ఇదంతా? ఎవరు దాతలు ఎవరు? అంటే ఆయన ఉన్నప్పుడు, ఆయన బతికున్న రోజుల్లో ఎన్ని ఆశ్రమాలు ఉండే, ఆయన తర్వాత అయినా కొత్త ఆశ్రమాలు నిర్మించారా? అసలు ఎలా సాగుతుంది? ఆయన భూమి మీద ఈరోజు లేకపోయినా, మన మధ్య లేకపోయినా అన్నదానం మాత్రం నిరంతరంగా సాగుతూనే ఉంది. ఎలా? అదే ఆయన ఒక ఉద్యమంలా చేశాడు. ఎక్కడ పోయినా అన్నదానం గురించే చెప్పుకుంటూ వచ్చాడు. అన్నదానం చేస్తే నీకు ఏ రకమైన పుణ్యం వస్తుంది, ఎంత మేలు జరుగుతుంది మనం చూస్తుంటాము. ఇప్పుడు నువ్వు ఏమైనా చేయి ఒక వ్యక్తికి, అన్నం అంటే పెట్టి కడుపు నింపినప్పుడు సంతృప్తి రాదు. ఆకున్న వాడికి అన్నం పెట్టడం అనేది అమృతంతో సమానం అంటారు. మన సామెత కూడా ఉంది, ఆకున్న వాడికి అమృతం అని అన్నదానం అనేది. సో దాని మీద నమ్మినాడు, అదే ప్రచారం చేసినాడు. ఆయన ఈ అన్నదానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది అందరికీ ఇప్పటికీ ఆశ్చర్యమే. లక్షల మందికి అన్నం పోయేటంటే అంత చిన్న సామాన్యమైన వ్యవస్థ కాదు అది. ఎట్లా ఉంది అంటే నరన ఆయన జీర్ణించుకుపోయేలా చేశాడు అన్నదానం యొక్క గొప్పతనం గురించి. ఏం జరిగింది? ఆయన ఏం పెద్ద పెద్ద నాయకులను పట్టుకొని ఫండ్స్ ఇవ్వమని ఎప్పుడు అడగలేదు. ఎవరిని కూడా నోరు చేసి ఇంత డబ్బులు పెట్టరా అని చెప్పిందే లేదు. అవే వచ్చాయి. ఆయన ఎప్పుడన్నా పోతే విఐపీల ఇంట్లలో ఉండడు, ఎమ్మెల్యే ఇంట్లోనో లేకపోతే ఆయన అనుకుంటే హారతి పెట్టి ఇంట్లో తీసుకుపోతారు. ఆయన సామాన్యమైన, అతి సామాన్యమైన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఒక మైదుకూరు దగ్గర ఒక పల్లె గుర్తు రాకుండా మాదిగా ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయనకి ఏదో ఇష్యూ వచ్చి ఆయన యాక్చువల్గా సారాయి కాచేవాడు ఆ మాదిగతను. అదేదో ఇష్యూ వచ్చి ఊళ్ళో వాళ్ళు రెడ్డి గారు వాళ్ళు అతను ఏదో తిట్టి కొట్టి పంపితే మళ్ళీ ఆ రెడ్డి గారితో అందరితో ఆయన కాళ్ళు పట్టించాడు మాదిగతనికి. అప్పట్లోనే 30-40 ఏళ్ళ క్రితం అనమాట. ఒక సామాన్య అట్నే ఒక ఆయన కృష్ణశెట్టిపల్లిని గిద్దలూరు చాకలి సంజీవయ్య, చాకలి మామూలు బీద వ్యక్తి, ఒక గాడిదను పెట్టుకొని బతికే ఆయన ఇంట్లో పోయి దిగేవాడు. అంటే అట్నే వెంకటాపురం అని ఒక ఊరుంది, రసూల్ అనేటువంటి ఒక సాహిబు ముస్లిం అతను ఇంట్లో ఉండేవాడు. ప్రతి చోట ఎక్కడ పోయినా కూడా అట్నే ఒక పూర్వమామిల ఊర్లో దానం అని చెప్పేసి ఒక క్రిస్టియన్, ఒక కానిస్టేబుల్ అనమాట, చాలా చిన్న కుటుంబం. ఆ ఇంట్లో పోయేవాడు. ఇంకా ఆ చుట్టుపక్కల ఎంతమంది పెద్దవాళ్ళు పిలిచినా పోయేవాడు కాదు. అయినప్పటికీ కూడా ఆయన అంతమందిని ఆకట్టుకోగలిగినాడు. అదే వాడు గొప్పతనం. సో రైతులు అనే వాళ్ళు ఏం చేసేవారంటే ఆయన బోధనలకు ప్రభావితమై వాళ్ళకు పండిన పంటలో 5వ వంతు నుంచి 10వ వంతు ఎంత వీలైతే అంత ముందు కాశీనాయన ఆశ్రమాలకి మొదలుపెట్టారు. ఓకే. ఇందాక మీరు అడిగారు ఒక ప్రశ్న, ఎన్ని ఆశ్రమాలు కట్టారు ఏంటి? ఆయన యాక్చువల్గా 2 కట్టింది. మొట్టమొదటి ఆశ్రమం ఆయన స్థాపించింది ఆయన తప్పు చేసిన ప్రాంతమైనటువంటి అహోబిలం దగ్గర యోగానంద ఆశ్రమం ఉంది. యోగానంద ఆశ్రమం ఫస్ట్ కట్టాడు అక్కడ. ఆ తర్వాత గని అని చెప్పేసి కర్నూలు జిల్లాలో ఉంది, గడివేముల మండలం. అక్కడ ఒక గని అని ఒక పెద్ద ఆశ్రమం కట్టాడు. ఈ 2 ఆయన కట్టాడు. అయితే ఆయన అనంతరం ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుతో చాలా ఆశ్రమాలు వచ్చాయి. ఇప్పుడు దాదాపు 150 ఆశ్రమాలు నడుస్తున్నాయి ఈ 5-6 జిల్లాల్లో. 150 ఆశ్రమాలు. ఎప్పుడు పోయినా అక్కడికి పోతే అన్నం లేదని పాటలేదు. మేము ఒక విషయం చెప్పాలా, ఈ మధ్య నా అనుభవం కూడా ఫేస్బుక్లో రాశాను నేను. అక్కడ గరుడాద్రి అని ఆయన తపస్సు చేసిన ప్రాంతం అని చెప్పాను కదా. గరుడాద్రి అనేది చాలా డీప్ ఫారెస్ట్లో ఉంది. జ్యోతినాయక క్షేత్రం నుంచి మళ్ళీ జ్యోతినాయక క్షేత్రమే 12 కిలోమీటర్లు డీప్లో ఉంది. ఇది అడవి మైదాన ప్రాంతానికి. మళ్ళీ అక్కడి నుంచి కొండ మీద పోవాలి, ఒక చిట్టడవి. ఆ అడవిలో 6 కిలోమీటర్లు కొండకి పోతే గరుడాద్రి అని వస్తుంది. మీరు ట్రెక్కింగ్ వెళ్ళినట్టున్నారు. అవును, అది అక్కడ కూడా మీకు మీ ఆకలి తీర్చింది ఆశ్రమం అనేసి ఏదో ఫేస్బుక్లో రాశారు. అవును, అది మా అనుభవం అంతా రాశాను నేను, ట్రెక్కింగ్ అనుభవం అంతా. చాలా మా బృందావనం సుమారు 30 మంది పోతే మేము ఏం చేసినామంటే యాక్చువల్గా అక్కడ నుంచి మేము జ్యోతి క్షేత్రం నుంచి అహోబిలం వరకు పాదయాత్ర చేయాలనేది 22 కిలోమీటర్లు అన్నమాట. మన మధ్యలో అన్నం కావాలి కదా. విచిత్రంగా ఏంటంటే గరుడాద్రిలో కొండ మీద పడుకున్నాము. అప్పటికప్పుడు అన్నం వాళ్ళు వండి పెట్టారు. ఏంటంటే కాశీనాయన జ్యోతి క్షేత్రం నుంచి మాకు పంపించారు. అక్కడ వండి అంటే అక్కడ బియ్యం ఆల్రెడీ ఉన్నాయి, అక్కడ ఉన్న దంపతులు 2 ఉన్నారు, వాళ్ళు అప్పటికప్పుడు వండి పెట్టించారు. అంటే ఇంకా చూడండి, అంత నట్టడవిలో కూడా మాకు కడుపులో భోజనం దొరికింది, పడుకోనికి ఆశ్రమం చిక్కింది. మళ్ళీ మేము పొద్దున్నే లేచాం, మళ్ళీ మా ట్రెక్కింగ్లో మేము మళ్ళీ అహోబిలం వచ్చాం. మధ్యలో పాములేటి స్వామి దగ్గర టిఫిన్ తిన్నాం. మళ్ళీ ఆ అహోబిలం వస్తే మళ్ళీ కాశీనాయన స్ఫూర్తితో పెట్టిన చోటనే మళ్ళీ భోజనం చేసినాం. మరి ఈ కాశిరెడ్డి నాయనకు మొన్నటి వరకు తాడిపత్రిలో ఉన్న ప్రబోధానంద స్వామి, రైత సిద్ధాంతం సృష్టికర్త ప్రబోధానంద స్వామికి ఏమైనా తేడా ఉందా?
వాళ్ళిద్దరికి ఏమన్నా నేను ప్రబోధానంద స్వామి గురించి నేను వ్యాఖ్యానం చేయను కానీ ఎందుకంటే ఈ బాబాలు కొత్తగా వచ్చిన ఈ స్వాముల గురించి నాకు చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఈయనకు విషయంలో నేను ఆయన అసలు ఈయన మహానుభావుడు. ఆయన అనేవాడు కదా కాశీరెడ్డి నాయన నా స్నేహితుడు, నేను మాట్లాడుతుంటాను, ఇప్పటికీ ఆయన చనిపోయినా కూడా ఇప్పుడు నేను మాట్లాడుతుంటాను అంటుంటేవాడు అప్పుడు ఆయన. స్ఫూర్తి ఉండొచ్చు, అదే స్ఫూర్తి ఆయన చేస్తుండొచ్చు, కానీ మీకు తెలుసు ఆయన ఏ స్థాయికి ఎదిగినాడు అనేది. సో కాశీరెడ్డి ఆయన ఎప్పుడు కూడా కమర్షియల్గా లేడు. ఆయన వచ్చి ఎప్పుడు కూడా ఆయన గ్లామరైజ్ చేసుకోలేదు. ఆయన డీగ్లామరైజ్ అవుతూ కూడా ఆయన ఏది అన్నదానం అనేటువంటి ఉద్యమాన్ని గ్లామరైజ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే కాశిరెడ్డి నాయన స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరి మీరు చెప్పింది, కానీ ఆయన ఎక్కువ తిరిగింది, సేవలు చేసింది, ఆధ్యాత్మిక బోధనలు, ఒక మంచి విషయాలు చెప్పింది రాయలసీమ పరిధిలోనే. రాయలసీమలో అప్పట్లో తీసుకుంటే ఫ్యాక్షనిస్టులు, కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టులు ఎక్కువ ఉండేవారు అప్పట్లో. మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాక్షన్, నాటు బాంబులు, వేట కొడవల చప్పుళ్ళు, వీటితోనే మారమైపోయింది రాయలసీమ. ఇప్పుడు ఆ మాట అంటే అందరూ కోపడతారని నేను కూడా రాయలసీమ పెట్టాను. ఒకప్పుడు పరిస్థితి, ఇప్పుడు బాగా హ్యాపీగా ఉంది రాయలసీమ. ఒకప్పుడు ఫ్యాక్షన్. మరి ఈ ఫ్యాక్షన్ లీడర్ల మధ్యలో ఈయన ఎలా మెలుగుతూ వచ్చారు రాయలసీమలో, అసలు ఎలా ఈ కార్యక్రమాలను చేయగలిగారు ఆయన? మీరు అనేది ఏమే ఇప్పుడు ఇప్పుడు ఆ పదం వినడానికి కూడా మేము ఇష్టపడము, ఫ్యాక్షన్ అనే పదం. బట్ నో డౌట్ కాశీనాయన చివరి రోజుల్లో ఫ్యాక్షన్ అట్టుడికేది ఒకటి ప్రతి చోట కూడా. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే అన్ని జరిగేవి. ఎక్కడైనా దేవాలయాలు పునరుద్ధరించినా ఏం చేసినా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సే. ఈయన ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఫ్యాక్షనిస్టులు అనేది కూడా ఆయన గిట్టేది కాదు. అవన్నీ మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు చెల్ల రామకృష్ణారెడ్డి గారి గురించి తెలుసు. అవుకు అంటే చెల్ల రామకృష్ణారెడ్డి గారు, చెల్ల రామకృష్ణ అంటే అవుకు అదొక బ్రాండ్. ఆ రోజుల్లో నేను వినేవాడిని, ఆయన ఇంటి ముందర ఎవరైనా చెప్పులు వేసుకొని వెళ్ళాలంటే ఇది ఒకవేళ పొరపాటున చూస్తే వానికి దండం తప్పదు. అక్కడి వరకు వెళ్ళినా ఇంటి ముందరికి వెళ్తే చెప్పులు తీసి తల మీద పెట్టుకొని వెళ్ళాలి. అలా కాకుండా కాళ్ళకు చెప్పులు వేసుకొని నడిచింది చూస్తే గిన ఆడి తోలు తీసేస్తాడనేది విన్నాను. ఈవెన్ జిల్లా కలెక్టర్ వచ్చినా కూడా ఆయన ఇంటి ముందు కారు పోకూడదు, నడుచుకుంటూ పోకూడదు అనేది ఆయన నిబంధన, ఒక కఠోరమైన నిబంధన అని విన్నా నేను. ఒక చల్లరామకృష్ణ అనే పేరు చెప్తాను మీకు ఎన్ని సబ్జెక్ట్ గుర్తొచ్చావు అంటే, ఒక ఫ్యాక్షన్ యొక్క పోకడ మీకు ఆయన ఏ రకంగా ఫ్యాక్షనిస్ట్గా ప్రాంతాన్ని ప్రభావితం చేశాడో మీరు చెప్పుకుంటూ వచ్చారు. అవును, ఓకే. అంటే నో డౌట్ అప్పట్లో అంత ప్రభావం ఉండేది. ఆయన ఇంటి ముందర ఎవరు పోనీకి లేదు. బట్ చెప్పుల శబ్దం విన్నా కూడా లోపల నుంచి బయటకు వచ్చేసి ఎవరు రావాడు. కానీ చల్లారామకృష్ణ అంటే బెదిరించి ఆ వీధి దాటుకునే వ్యక్తి ఏకైక వ్యక్తి కాశీనాయన. మీరే అన్నారు బక్క సిక్కుగా ఉంటారు, కాశిరెడ్డి నాయన సన్నగా ఉంటారు, నల్లగా ఉంటారు అనేసి. మరి అంత పెద్ద ఫ్యాక్షన్ లీడర్ని ఏ విధంగా ఎదిరించాడు, ఏ విధంగా బెదిరించాడు? అదే ఆయన ఒకటే, నేను ఒక ధర్మం పాటిస్తున్నా, ధర్మానికి మించిన దైవం లేదు, దానికి మించిన శక్తివంతుడు ఎవరు లేరు, ఆయన ధర్మం ఒకటే. అదే నేను అన్నదానం చేయిస్తున్నా, హైందవ ధర్మంలో ఇది అత్యంత ముఖ్యమైనది, దానికోసమే నేను పాటుపడుతున్నా. సో నన్ను నాకంటే బలవంతుడు ఎవడని ఒక విశ్వాసంతో ఆయన ఉండేవాడు. అక్కడ ఏమైంది, ఈయన పోయాడు ఆ రూట్లో. ఎవరు చల్లారామకృష్ణారెడ్డి ఉండే వీధి ఏంటంటే రాజు వీధి అంటారు. యాక్చువల్గా రాజు అంటే చల్లారామకృష్ణారెడ్డి రాజు కాబట్టి ఆ పేరు వచ్చిపోదు. మీరు చల్లారామకృష్ణ రాజు కాదు, అక్కడ బంగారు తిమ్మరాజు అనే ఆయన ఉండేవాడు, మహానుభావుడు, చిన్న చెరువులు కట్టించినటువంటి పెద్ద మహానుభావుడు. ఆయన పేరు వచ్చినటువంటి వీధి అది. ఆ వీధిలో చల్లారామకృష్ణారెడ్డి గారు కొన్ని ఇల్లు సరే రెంట్కి ఇచ్చో ఆకుపోయి వేసో ఎట్లనో కానీ అక్కడ ఉండేవారు, వాళ్ళ కుటుంబాలన్నీ అక్కడ ఉండేవి. ఆ వీధిలో ఎవరిని పని కూడా చేసేవాడు. ఆయన కాపలాదారులు అక్కడ ఉండేవాళ్ళు, అంటే ఆయన రక్షణ కోసం ఆ వీధి ఆక్యుపై చేసుకున్నారు. ఈయన అదే రూట్లో పోయాడు, జీప్ వేసుకొని. జనరల్ ఆయన సింపుల్గా పోతుంటాడు. అదే ఆ భక్తులు అక్కడ ఎవరింటికి పోయాడు, అవుకంటే ఇంకా ఎవరు చల్లారామకృష్ణారెడ్డి. కానీ ఆయన పోయింది ఎవరు, ఒక మామూలు చాకలి ఆయన ఇంటికి పోయాడు. ఓకే, ఎందుకు ఆయన పిలిచాడు. ఆయన ఎప్పుడు ఇంట కాశీనాయన గొప్పతనం విని ఆయన ఎప్పుడు ఆశ్రమానికి వచ్చిపోయేవాడంట. మా ఇంటికి పోయినాక రాసామని అని చెప్తే ఆయన వచ్చినాడు. ఆయన వస్తే వీళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ కాశీ గొడవ బయట వచ్చి ఆపినారు ఈయన వెహికల్ను, జీప్ను. అని జీప్ అంటే ఈయనకే మంది మా లేరు, ఈయన ఒకడు ఒక ఇద్దరు ఆయనతో పాటు వచ్చిన సాధువులు ఉన్నారు అనమాట. వాళ్ళు వచ్చి ఆపితే ఇంకా తిడుతున్నాడు. ఎవరో మీరు ఎట్లా చెప్తారా, బండబూతులు తిడుతున్నాడు ఆయన. తిరిగితే దిక్కులకు ఎవరు వచ్చి అడ్డపై చేసుకొని తిక్కులాగా వచ్చినాడు, ఎందుకు గొడవ పెట్టుకున్నాడు స్వామిని పోయి చెప్పారు చల్లారామకృష్ణాడికి. ఈ లోపల అక్కడ రాజశేఖర రెడ్డి గారని ఆయన తమ్ముడు, చల్లారామకృష్ణ తమ్ముడు, ఆయన గుర్తించి ఇంట్లోకి తీసుకుపోయాడు. చల్లారామకృష్ణాడు మిద్దె దిగి వస్తాడా, ఆయన దగ్గర వచ్చిందేనా,
ఇట్లా వచ్చినాడు కాశీనాయన మీడియానే ఆయన ఇంటికి పోతే ప్రెస్ మీట్ కోసం ఆయన నిలబడుకొని రాసుకో, ఆయన చెప్పేది నిలబడుకొని రాసుకోవాలంట మీడియానే. అది కరెక్ట్. సలాం షేట్ దిగి వచ్చి ఈయన తమ్ముని ఇంట్లోకి రాజశేఖర్ ఇంట్లోకి వస్తే అక్కడ కూర్చోబెట్టి అందరూ ఆయన చేతులు కట్టుకొని ఆయన ముందర నిలబడ్డారు. అది ఆయన గొప్పతనం. ఆయన అప్పుడు అంటే నాకు ఒకసారి వాళ్ళ తమ్ముడు చల్లార ప్రభాకర్ రెడ్డి ఆయన ఒకసారి చెప్పిండు. ఆయన అంటే ఆడ వచ్చిన రోజు అందరూ సరే మేము ఇంత స్థాయి అంటే ప్రాక్టీస్లకు ఇది ఉంటుంది కదా, మా పైగా అప్పటికే మాజీ ఎమ్మెల్యే ఆయన ఎవరు సలాం కృష్ణాడు. ఇది జరిగింది ఇప్పుడు 88, 89లో. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్న సంఘటన. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి ఇంకా ఆయన దగ్గర వినయంగా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి గట్టగా ఆయన వీళ్ళు చెప్తే వినేది ఉండదు, ఆయన చెప్పేది వినాల్సిందే. అది ఆయన గొప్పతనం, కాశీనాయన గొప్పతనం. ఆయన చెప్తూనే ఉంటాడు, వీళ్ళు చేతులు పెట్టుకొని విన్నారు. ఇంకేదో అడిగితే అవన్నీ జరుగుతాయి అంటాడు, కానీ ఏం చెప్పాడు, ఏమి హామీ ఇయ్యాడు. ఆయన పాలు తీసుకురాపరా అని చెప్పాడంట. చల్లారం పిస్తాడు ఎవరైనా అని తిట్టాడు. ఏందిరా అది చెప్పాడు తప్ప ఆయనకు ఇది. ఆయన తమ్ముడిని రాజశేఖర రెడ్డిని కూడా రే పాలు తీసుకురాపో అంటే పోతుంటే అరే నీకే డబ్బులు లేవు, 100 రూపాయలు ఇస్తాడు తీసుకోపోయి అప్పటికప్పుడు 100 రూపాయలు ఇస్తాడు. ఆయన దగ్గర డబ్బులు లేని విషయం కూడా కనిపెట్టి ఆ 100 రూపాయలు ఆయన తీసుకొని పోయి అరే ఒక పెద్ద సాధువుకు మనము పాలు తీసుకుపోతున్నాము, ఆయన డబ్బులు పెట్టేది ఏంది, ఇది ఒక ప్రసాదం లాగా పెట్టుకుంటారని చెప్పేసి ఆయన పాలకు ఆయన సొంత డబ్బులు పెట్టుకుని ఆ 100 రూపాయలు అట్నే దాచిపెట్టుకున్నాడు. ఇప్పటికి ఉందంటనా అది అది ఆ విషయం ఏంటంటే ఆ 100 రూపాయలు ఎప్పుడో అవసరానికి డబ్బులు తక్కువ అయిపోయి వాడుకున్నాడంట. అప్పటి నుంచి నేను ఇబ్బందులకు గురవుతున్నా అన్న. సో ఇప్పుడు ఈ ప్రస్తావన ఏంటంటే కాశీనాయన ఎవరిని లెక్క చేసాడు కదా, ఫ్యాక్సిస్టులు కాదు, ఎవరైనా సరే ఆయన దగ్గర ఇందాక చెప్తే కదా ముఖ్యమంత్రిని ఎవరా అని తిట్టినోడు ఆయన, ఎవరిని కూడా లెక్క చేసే మనిషి కాదు. అయినప్పటికీ కూడా ఆయనలో గొప్పతనాన్ని, ఆయనలో ధర్మాన్ని గుర్తించి గౌరవించుకుంటూ వచ్చి ఆయన ఉద్యమాన్ని ఆయన కొనసాగించేలా చేశారు. అది హృదయాల్లో పాతుకుపోయింది. ఇప్పుడు రాయలసీమ అన్ని మహిమలు ఉన్నాయి ఆయనకు, అవి పుట్టిస్తారు అట్లా. అవన్నీ మనం చెప్తుండే నమ్మేవాడు నమ్ముతూనే ఉంటాడు. 1-10 ఏదో ఆయనకు అమావాస్య రోజు వెన్నెల చూపించినాడు. గారడి విద్యలు కూడా చేసేవాడంట అని చెప్తారు. వచ్చే వర్షాన్ని రానికుండా చేశాడు, అమావాస్య రోజు చంద్రుని చూపించాడు, అది ఏదో చెప్తుంటారు. అన్ని వాస్తవమా? అన్ని మహిమలు ఉన్నాయి ఆయనకు. ఇట్లా ఇప్పుడు ఆయన ఒక్క పాయింట్ మనం చెప్పుకోవాల్సిందంటే నాకు మహిమలు ఉన్నాయని ఆయన ఏనాడు చెప్పలేదు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు వస్తాయి? నేనే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మొక్కనీకి పోతుంటే తిట్టి ఏందిరా నన్ను మొక్కితే ఏమొచ్చాదిరా, నన్ను మొక్కితే ఏమొచ్చాదిరా అంటే అర్థమైంది నాకు మహిమలు లేవని అర్థం. నన్ను మొక్కితే ఏమొచ్చాదిరా 10 మందికి అన్నం పెట్టినరా అని అంటున్నాడు అంటే నాకు మహిమలు లేవని చెప్పినట్టు. ఆ వ్యక్తిని పట్టుకొని చంద్రుడు చూపించాడు, వాన ఆపిచ్చినాడు అని చెప్తే మనం ఎట్లున్నా మరి. బట్ ఏం చేస్తాం, ఇంకా భక్తులు నమ్ముతున్నారు ఇట్లే అంట. ఇంకొక 100 ఏళ్ళకు నిజంగానే దేవుడు అయిపోతాడు అనమాట. షిరిడి సాయిబాబాను కదా, ఆయన కూడా ఇట్నే అవధూత అనుకోవాలా. ఆయన ఇప్పుడు దేవుడు చేసేసాడు. ఎందుకు నేను ప్రబోధానంద స్వామి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన నా ఇంటర్వ్యూలో చెప్పారు, కాశెట్టి నాయన గాల్లో ఎగిరి వచ్చేవారు విమానంలో అనేసి. అందరూ అట్టే చెప్తున్నారు. నిజంగా నేనైతే ఆ విషయం నమ్మడం లేదు. ఆయన స్వయంగా నాకు మహిమలు ఏం చెప్పుకున్నప్పుడు ఇదేంటి వీళ్ళు ఇట్లా కల్పించారు. మన రాయలసీమలో బాబాలను చాలా మంది చూసాము, లింగం తీయడము, ఇట్లా లింగాన్ని చేతిలో ఇట్లా విభూతి ఇవ్వడము, లింగాన్ని బయటికి తీయడము, ఇట్లాంటి చాలా చూసాం ఈ గారడి విద్యలన్నీ మనము. అదే చెప్తా నేను. ఇప్పుడు కర్నూలులో బాలాసాయిబాబా వాడు ఆయన లింగాలు తీసి జనాల్లా కట్టుకున్నాడు. ఎవరెందుకు పుట్టపర్తి సాయిబాబా అంటే మేము చిన్నప్పుడు విన్నాను, బాగా చెప్పుకునే వాళ్ళప్పుడు. ఏంటంటే అప్పట్లో ఇంపాల కార్ అని కొత్తగా వచ్చిందంట. ఆయన ఇంపాల కార్లో పోతూ ఉంటే ఎక్కడికో పెట్రోల్ అయిపోయిందట. పెట్రోల్ అయిపోతే ఎట్లా సార్ స్వామి మన చంద్రం పోవాలనే పెట్రోల్ అయిపోయింది ఎట్లా బాబా అంటే మీరేమో వరిగా కాకుండా అని చెప్పేసి ఏదో నీళ్ళు తెప్పించినాడట. వాళ్ళు ఏమో బోరుబాయి నుంచి నీళ్ళు కుట్టుకొచ్చి దాంట్లో ఏలు పెట్టి గిర్రుని తిప్పాడంట. పెట్రోల్ అయిపోయిందంట, అది పోసుకొని స్టార్ట్ చేసుకొని పోయాడంట. సో ఇవన్నీ ఏంటంటే జరిగకపోయినా కల్పించి చెప్తుంటారు. అవన్నీ జరిగినాయి మనం ఊహించుకో, లేకుంటే నిజంగానే పెట్రోల్ తీసుకొచ్చి పోసి ఉండొచ్చు, దానికి 1కి 10 కల్పించి చెప్తుంటారు. సో ఇవి కూడా నేను అట్లే అనుకుంటున్నాను తప్ప ఆయనకి ఆ స్థాయి మహిమలు ఉన్నాయని ఆయనే చెప్పుకున్నప్పుడు మనం ఎట్లా నమ్మాలా? ఇప్పుడు అందులో మీరు చెప్పిన ఇందాక పాయింట్ ఏంటంటే వాన ఆపిచ్చినాడు అనేది. ఇప్పుడు ఇందాక ఒకటి జ్యోతిక్షేత్రం పునరుద్ధరణ కార్యక్రమం టైంలో ఏమైందంటే లింగమయ్య కొండ నుంచి అన్నం బస్తాలు అవి తీసుకుపోయింది. అక్కడ పనిచేసే కార్మికులకు అన్నం పెట్టాలి. అక్కడ లింగమయ్య ఇక్కడ ఏమి లేవు, బియ్యం బస్తాలు లేవు, బియ్యము ధాన్యం ఏమి లేవు ఆ రోజుకి. సో వీళ్ళు లింగమయ్య కొండ నుంచి 10-12 కిలోమీటర్లు ట్రాక్టర్లో పోయేది.
పెద్ద వాన పిడుగులు వచ్చేటట్టున్నాయి, ఎట్లా పోతాము, తడిసిపోతుంది అంటే ఏం పర్లేదు పోనరా అన్నాడని. వాడంటే మొత్తం మీద దాని మీద ఎత్తినారు, పోతున్నారు. చుట్టూ వాన పడుతుంది, ట్రాక్టర్ మొత్తం తడవలేదంట. వీళ్ళు చెప్పే కథ. చుట్టూ వాన పడుతుంది, హోరు వాన పడుతుంది, కానీ బియ్యం బస్తా తడవకుండానే జ్యోతి క్షేత్రం చేర్చగలిగినారు. సో ఇది నమ్మే వాళ్ళు నమ్ముతారు. కాశెట్టి నాయన అనే వ్యక్తి ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, కానీ మహిమలు లేరు అంటారు మీరు. అంటే గాడి బిద్దలు ఉన్నాయంటే ఆయన చెప్పుకోలేదు, నేను కూడా నమ్మను. గాడి బిద్దలు నేను కూడా నమ్మను. సో గొప్ప వ్యక్తి. సో వాటిని ఇందాక అనుకున్నట్టు అన్నదానానికి ఆద్యుడు, ఆ జ్వాలను రగిల్చిన ఒక తపస్వి. ఎస్ అందులో ఆ విషయంలో మాత్రం నేను నమ్ముతాను 100%. 10 మందికి ఆయన గురించి గొప్పగానే చెప్తాను తప్ప ఆయన గురించి చెడుగా చెప్పేది లేదు. గాడి విద్యలు చెప్తేనే ఆయన గొప్పోడవుతాడని నేను అనుకోవడం లేదు. ఇట్లాగ విగ్రహం గురించి ప్రస్తావన వచ్చింది. విగ్రహం ఏంటంటే ఆయన అప్పటికి బ్రహ్మగారి అంశగా జనాలు అంటున్నారు, ఆయన కూడా నమ్ముతున్నాడు. ఆయన కూడా నమ్ముతున్నాడు. నేను బ్రహ్మగారి అంశ అని చెప్పుకునేవాడంట. ఎందుకంటే బ్రహ్మగారు ఒక విషయం చెప్పేవాడు. ఒక సాధువు అమావాస్య రోజు వెన్నెలు చూపిస్తాడు అని, నేను చూపిస్తున్న సూర్యుడు అన్నాడు. అది చూపించాడంట. అది అక్కడ గని చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రచారంలో ఉన్నటువంటి విషయం. అంటే అక్కడ ఊళ్ళో వాళ్ళైతే నాకు ఆ విషయం చెప్పలేదు, కానీ ఆ విషయం మాత్రం బాగా ప్రచారంలో ఉంది. గని గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కొన్ని వేల మంది చూసినారు ఆ రోజు అమావాస్య రోజు చంద్రుని చూపించాడు ఆయన అని. అదే రీతిలో ఆ విగ్రహం కూడా ఆయన ఎక్కడ కూడా ప్రోత్సహించలే, కానీ ఆడ విగ్రహం భక్తులు పెడతారంటే ఆయన వద్దని చెప్పలేదు. పెట్టను రా అని చెప్పాడు. మొత్తం మీద ఆ విగ్రహ ప్రతిష్టాపన కోసం మళ్ళీ ఇది ఒక కథ ఉంది. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత వరుసగా 3 రోజుల పాటు అన్నదానం చేయాలనుకుంటే అక్కడ బియ్యం ఎవరో ఒక ఫ్యాక్షనిస్ట్ తీసుకొస్తే, ఒక మాజీ ఎమ్మెల్యే ఫ్యాక్షనిస్ట్ తీసుకొస్తే వద్దుపోరా నాకు నీ బియ్యం అని చెప్పినాడని ఆ బియ్యం పక్కన పెట్టించి, నేను మళ్ళీ ఎట్లా రేపు పొద్దున అన్నదానం జరగాలి కదంటే ఏం పనులు జరిగిపోతుందని అప్పటికప్పుడు మొత్తం మీద కొన్ని 100 బస్తాలు పుట్టుకొస్తే దాదాపు 5 రోజుల పాటు అన్నదానం చేసినారని ఇట్లా ప్రచారం ఉంది. ఓకే, మొత్తం మీద కాశెట్టి నాయన నెల్లూరు జిల్లా నుంచి రాయలసీమకు వచ్చారు. అంటే ఆయన ఈ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా వచ్చారు ఇక్కడికి, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడే ఉండిపోయారా? తండ్రి ఆయన పుట్టిన 5వ రోజు చనిపోయాడు. ఓకే ఓకే, అది ఆయన అంటే అది కూడా ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే, నువ్వు కొడుకుని కంటావు చనిపోతావు 3-4 రోజులకి, 3 నుంచి 5 రోజుల మధ్యలో అని చెప్పారని ఆయన ఆ విషయం తన భార్యతో కూడా చెప్పినాడని ఆయన కూడా చెప్పి ఆ విషయం కట్టిన వీడు పుట్టినాడు నేను చనిపోతా అన్నాడు, 5వ రోజు చనిపోయినాడని. తర్వాత ఆమె కాశమ్మ ఈయన మొత్తం దేశ పర్యటన చేసే టైంలో ఆమె చనిపోయింది. ఆవిడ కూడా చనిపోయింది. ఇంకా ఈయన రాయలసీమకే మొత్తం 100 ఏళ్ళ పైబడి ఆయన జీవించారు, బతికారు. ఆ తర్వాత ఎప్పుడు చనిపోయారైనా, అసలు ఎన్ని సంవత్సరాలు బతికారైనా? 100 ఏళ్ళ పైబడి బతికారు. అదే యాక్చువల్గా 104 ఏళ్ళు బతికినట్టు చెప్తారు. 1995 డిసెంబర్లో చనిపోయాడు ఆయన. డిసెంబర్ 6వ తేదీ అనుకుంటా ఆయన చనిపోయింది. 1995 డిసెంబర్ 6వ తేదీ. 104 ఏళ్ళు బతికాడంటే ఆయన ఎప్పుడు దాదాపు 1891లో పుట్టిండాలి. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక చోట 14 ఏళ్ళ తపస్సు, ఒక చోట 12 ఏళ్ళ తపస్సు, అక్కడ కాశీలో 6 ఏళ్ళు, హిమాలయాల్లో కూడా తిరిగాడు. ఇంకా మొత్తం మీద ఆయనకు ఆమెని వయసు ఉండొచ్చు. ఓకే, ఆఫ్టర్ కాశిరెడ్డి నాయన తర్వాతనైనా దిగంబర్రాలైన మంగమ్మ పుట్టుకొచ్చింది కర్నూలు జిల్లాలో. మంగమ్మ సబ్జెక్ట్ వేరు, ఇలా అంతకుముందే కాశెట్టి నాయన బతికినాడు అప్పటికే. మరి ఎప్పుడైనా కాశెట్టి నాయన మంగమ్మ గురించి మాట్లాడడం, అంటే మంగమ్మ కాశెట్టి నాయన గురించి ఆరా తీయడం ఏమన్నా? ఆయన ఒకరి గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్ చేయడు కాశెట్టి నాయన. ఎవరు బతిరు వాళ్ళది. ఆయన గురించి తన గురించి తను గొప్పగా చెప్పుకోడు, ఒకరి గురించి నెగిటివ్ చెప్పాడు. మంగమ్మ సబ్జెక్ట్ వచ్చేసి ఆమె ఆల్మోస్ట్ ఇప్పుడు 82-83 ప్రాంతంలో ఆమె కోర్టు కేసులకు వచ్చినప్పుడు నేను చూశాను. ఆ సబ్జెక్ట్ కూడా ఒకసారి మీరు అడిగితే చెప్పాను నేను. సో ఆమెది పైగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం, ఆమె అక్కడ పరిమితం. ఈయన మొత్తం జిల్లాలకు పరిమితం, వ్యాప్తి చెందిన వ్యక్తి ఈయన. మంగమ్మకు కాశిరెడ్డి నాయనకు పోలికే లేదు. ఈ మహానుభావుడు ఇక్కడ ఎన్నో ఆలయాలను పునరుద్ధరణ చేశారు, జీర్ణోద్ధరణ పనులు చేశారని మీరు అంటున్నారు కదా. మరి ఇది కొలను భారతి జీర్ణోద్ధరణలో వివాదం జరిగింది అని అంటారు. ఏంటి అసలు ఈ కొలను భారతి ఇదంతా ఏంటది వివాదం? అంటే ఇప్పుడు ముందు కొలను భారతి దేవాలయాల గురించి చెప్తాను. కొలను భారతి దేవాలయం అదొక సరస్వతి క్షేత్రం. అంటే అక్కడ పోయి ఎక్కడ ఉంటుంది? మీరు సిద్ధేశ్వరం కాదు, సంగమేశ్వరం వినింటారు మీరు. అవును, అంటే శ్రీశైలం బ్యాక్వాటర్స్ సంగమేశ్వరం వినింటారు. అప్పట్లో ఆత్మకూరు తాలూకా, ఇప్పుడు నందికొట్కూరు తాలూకా.
సో దానికి పోయే రూట్లో ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం పోయే రూట్లో నల్లమల్ల ఫారెస్ట్ దగ్గరలో ఉంటుంది, కొండొద్దడికి ఆనుకొని ఉంటుంది. కొలను భారతిని సరస్వతి క్షేత్రం. అక్కడ పోయి పుట్టిన పిల్లవాడికి 1 సంవత్సరం లోపల అక్కడ పోయి బీజాక్షరాలు నేర్పిస్తే మంచి చదువు వస్తుందని నమ్మకం. అదే రీతిలో అక్కడ పోతారు. బాసర అంటారు కదా, బాసర తెలంగాణలో ఉంది. తెలంగాణ దానికి ఈక్వల్ ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బాసరకు ఉన్నటువంటి పేరు ఇక్కడ లేదు. కానీ ఎందుకు మా ప్రాంతంలో మంచి పాపులర్. ఎందుకు అనేది అంటే బహుశా ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టం అనమాట, అది ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో కొలను భారతి కూడా మంచి పాపులర్ అయింది. సో కొలను భారతి అనేటువంటి ఏం సబ్జెక్ట్ ఏంటంటే ఆ సరస్వతి క్షేత్రము 9వ శతాబ్దంలో బాదామి చాళుక్యులని మీరు వినింటారు. ఈ హిస్టరీలో మనం అంతా చదువుకున్నాం. బాదామి చాళుక్యులో ప్రముఖుడు ఎవరు? త్రిభువన మల్లుడు. ఆ త్రిభువన మల్లుడు ఆయన పునరుద్ధరించి ఆయన కట్టినటువంటి టెంపుల్ అది సరస్వతి క్షేత్రం. అది 7 సప్తదేవాలయాలు కట్టించాడు. 7 దేవాలయాలు కట్టించాడు. 7 దేవాలయాలు కట్టిస్తే అవి ఒక అప్పట్లో ఉండే వాస్తు, ఆ శైలి, ఆ కథ వేరుంటుంది. పురాతన ప్రాశస్త్యమే వేరు కదా. అది ఎప్పుడు 9వ శతాబ్దంలో కట్టించింది. మెల్లగా పాడుపడతా వచ్చింది. గత శతాబ్దానికల్లా కొంచెం పూర్తి పాడుపడితే కాశీనాయన ఉద్దేశాలు ఏంది? పురాతన దేవాలయాలను పునరుద్ధరించడం కదా. అందులో భాగంగా ఈయన కాశీనాయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఇక్కడ కొలను భారతిలో ఆ దేవాలయం పునరుద్ధరించినారు. పాత వాస్తు ప్రకారము అదే పద్ధతిలో కట్టి కొంచెం ఏదో బాగు చేసింటే బాగుండేది. కానీ అవన్నీ పడగొట్టి వీళ్ళు కొత్తగా వీళ్ళ పద్ధతిలో కట్టేసరికి ఆ ప్రాశస్త్యత దెబ్బడింది అని. ఇప్పుడు మనం జగన్నాథ స్వామి పోతాం, మీరు ఆ శిఖరాన్ని చూస్తేనే ఒక రకమైన భావం కలుగుతుంది, ఆ గోపురాన్ని చూస్తేనే. ఎందుకంటే అది అంత పాతదే అట్లే నిలబడింది. తిరుపతికి పోతే కూడా ఇప్పుడు కూడా దాని జోలికి పోరు. ఇప్పుడు కూడా ఆ పాత భావన ఉంటుంది కాబట్టి భక్తి భావం కలుగుతుంది. తీసుకొచ్చి రంగురంగులు వేసేసి ఏదో చేస్తే ఎట్లయినా ఇది. సో అట్లా ఏంటంటే పురావస్తు ప్రేమికులు తీసుకొచ్చిన వివాదం అది. ఈ కులం భారత చేయని పద్ధతి కాదు. ఈ చార్ఘోష్ అనేది ఏంటి అసలు కదా? చార్ఘోష్ అని ఒక నది, అంటే మీకు రెగ్యులర్గా ఉండదు, వానాకాలం మాత్రమే ఉంటుంది చార్ఘోష్ నది. వానాకాలంలో జూన్ జూలైలో అది ప్రవహించడం మొదలుపెట్టి దాదాపు ఫిబ్రవరి మార్చి వరకు ఉంటుంది. తర్వాత సన్నటి దారిలా వస్తుంది తప్ప ఎండిపోతుంది. చారుఘోషిని అనేది ఏంటంటే చాలా దానికి ఒక ప్రత్యేకత. పాట మన ప్రేక్షకులు తెలుసుకొని తీరాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఆ నది నల్లమల కొండల్లో పుడుతుంది, ఫారెస్ట్లో పుడుతుంది. అక్కడ ఆ కొలను భారతి కంటే 1 కిలోమీటరు లోపల లోయ అయిందనమాట. ఆ లోయ చాలా దట్టంగా ఉంటుంది, పోవాలంటే కూడా కష్టం. ఆ లోయలో పైనుంచి కొండపై నుంచి జాలు పడుతుంది, జలపాతంలాగా వస్తుంది. మంచి వానాకాలం పెద్ద హోరున పడుతుంది. తర్వాత వానలు తగ్గిపోయినాక కొంచెం తగ్గుతూ వస్తుంది. దాని స్పెషాలిటీ ఏంటంటే ఎంతన్నా వాన రానియండి, ఎంతన్నా జలపాతం పడినాయండి, జలపాతం దగ్గర చెవులు బద్దలే సౌండ్ వస్తుంది. ఆ నుంచి మనం మళ్ళీ కొలను భారతి దగ్గరికి నడుచుకుంటూ వస్తుంటాం ఫారెస్ట్లో. చుట్టుపక్కల చూసి మరి ఎక్కడ పోయినా నీళ్ళు అనుకుంటాం. ఆ నీళ్ళను దాటుకుంటూ వచ్చింటాం. తర్వాత ఎక్కడ పోయినా నీళ్ళు అనుకుంటాం, ఏం మాయమవుతాయి, నీళ్ళు కనిపించవు మనకు. ఓకే, మనం నడుచుకుంటూనే వస్తుంటాం, కానీ సౌండ్ మాత్రం వినిపిస్తుంటుంది. నీళ్లు మనకు కనిపించవు, నీళ్లు పోయే ప్రవాహం ఉండే సౌండ్ మాత్రం ఉంటుంది. అది ఏంటంటే అక్కడ కొండదడిలో ఉండేటి ఆ రాళ్ళు, అంటే పెద్ద పెద్ద కొండరాళ్ళు, అట్నే ఇసుక తిన్నెల గుండా అది కింద భూ అంతర్భాగంలో ప్రవహిస్తూ ఉంటుంది. మళ్ళీ కొలను భారతి క్షేత్రం కాడ మళ్ళీ తేలుతుంది. అరే ఇంతవరకు లేకుండా మళ్ళీ నీళ్ళు ఉంటాయి. సో అందుకే చారుఘోషిని అంటే మనకు కనిపించకుండా ఘోషిని అన్నమాట. మనకు కనిపించకుండా అటువంటి ఫినామినా ఎక్కడ లేదు, చాలా రేర్ అనమాట అటువంటిది. అంటే ఒక పెద్ద జలపాతం పుట్టి మధ్యలో కనిపించకుండా పోయి దాని సౌండ్ మాత్రమే మనకి వినిపిస్తుంటుంది, నీటి ప్రవాహము. మనం నడుచుకుంటూ వచ్చినాక మళ్ళీ టెంపుల్ దగ్గర కరెక్ట్గా మళ్ళీ నీటి ప్రవాహం వస్తుంది. ఈ చారుఘోష నదికి కాశీరెడ్డి నాయనకు ఉన్న సంబంధం ఏంటి? సంబంధం ఏం లేదు. వీళ్ళు పోయి కాశీనాయన శిష్యులు పోయి అక్కడ ఆ టెంపుల్ పునరుద్ధరించిన తర్వాత అంటే ఇది కాశీనాయన గొప్పతనం ఏంది, ఎక్కడైనా సరే పురాతన దేవాలయం పునరుద్ధరించమని చెప్తున్నారు. సమస్య ఏంటంటే ఈ టెంపుల్స్ జనరల్గా పునరుద్ధరణ ఎక్కడ అవసరం ఉంటుంది? జనాదరణ లేని చోటనే అవసరం ఉంటుంది. జనాదరణ చోట ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు పునరుద్ధరించబడుతూ ఉంటుంది. బట్ అడవుల్లో మధ్యలో సరైనటువంటి ఫెసిలిటీ లేకుంటే కొన్ని నిబంధనల వలన మొత్తం మీద శిథిలావస్థకు వస్తుంటే వాటిని పునరుద్ధరించడం అన్నమాట. ఇది అప్పుడప్పుడు వివాదం అవుతుంటుంది. ఇందాక చెప్పినట్టు ఈ జ్యోతి క్షేత్రం కూడా ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడం వల్ల
ఎప్పుడో కట్టినప్పటికి కూడా ఇప్పుడు నిబంధనలు వచ్చినాయి కాబట్టి నిబంధనలు లోబడి దాన్ని కూల్చాల్సిన పరిస్థితి వస్తున్నాయి కాబట్టి అది తప్పే కదా, రిజర్వ్ ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కట్టడం తప్పే కదా, నిబంధనలు ఒప్పుకో కదా. ఓంకారం అని మీరు వింటారు, అది కూడా అడవి మధ్యలో ఉంటుంది. అక్కడ కూడా అన్నదానం జరుగుతుంది ఓంకారం అని. ఎట్లా అంటే 5 స్టార్ హోటల్ కూడా అటువంటి భోజనం జరుగుతుంది. మీరు నమ్మరు, మీరు ఒకసారి భోజనం చేస్తే మళ్ళీ ఎప్పుడు పోదాం ఓంకారం అంటారు. ఓకే, 2-3 రకాల స్వీట్లు పెడతారు. ఇంకా ఎంత క్లాస్గా భోజనం ఉంటుందంటే అట్లనే ఎవరో పెద్ద పెద్ద చెఫ్లను పిలిపించే కాదు, ఆ చుట్టుపక్కల ఉండే రైతులే వంతుల వారికి వస్తారు, వాళ్ళే వండుతారు, వాళ్ళే వడ్డిస్తారు. ఎంత అంటే అంత రుచి ఉండదులేండి, మామూలు కాక హోటల్లో మామూలు ఉంటాయి. హైదరాబాద్ అయితే మళ్ళీ రోడ్ల పక్కన పెట్టుకుని అమ్ముతుంటారు చూడండి, 80 రూపాయలు 100 రూపాయల భోజనం. వాళ్ళ దగ్గర భోజనం చాలా రుచిగా ఉంటుందండి, మంచి అన్నం, వేడి అన్నము, పప్పు, రోటి పచ్చడి, వడియాలు. మీరు ఖచ్చితంగా ఓంకారం పోవాలి, దాని గురించి మీరు యాక్చువల్గా మంచి వీడియో చేయాలి. ఎటువంటి భోజనం పెడతారంటే రుచి ఉండదులేండి, కాకపోతే హైజనిక్ ఉంటుంది అంటారు. ఒకటి అంటే అతి సర్వత్రా వజేతంటే ఒకటి సామెత వింటారు మీరు. ఇంత షడ్జోపేతమైన భోజనాలు ఊరికే పెడుతుంటే సోమరపోతులు ఎక్కువైపోతున్నారు. కరెక్ట్, అది ఉద్దేశం ఇది, ఆకొన్న వాడికి అమృతము అన్నదానం కదా. కానీ సోమరపోతులకు కూడా ఇది చేస్తుంది దాన్ని, అది అట్లాంటి విషయాలు రోజు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని సోమరులు చేస్తున్నారు కదా. వాళ్ళ అధికార కాంక్షతో అధికారం కావాలని ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వాన్ని లూటి చేస్తూ పంచి పెడుతున్నారు కదా. నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, ఇంట్లో కూర్చో అంతే, నీకు పింఛన్లు ఇస్తా, బియ్యం ఇస్తా, బ్యాలెన్స్ ఇస్తా, పప్పు ఇస్తా అనేసి బటన్లు నొక్కుతారు, కొంతమంది ఇంటికి పోతారు. ఇదంతా ఖజానా కాలవుతా ఉంటుంది, ప్రజలేమో సోమరులు అవుతున్నారు. ఇది మామూలుగా జరుగుతున్న తంతేలేండి ఇదంతా కూడా. ఒకవేళ మనం తీసుకుంటే ఇక్కడ బాబాలకు కాశిరెడ్డి నాయన గారికి ఉన్న తేడా ఏంటి అసలు? అంటే ఒక సాధువు కానీ సన్యాసి కానీ ఎవరైనా లేకుంటే ఒక అవధూత కానీ పాపులర్ కావాలంటే కొన్ని విద్యలు ప్రదర్శించాలి, అంటే పోతారు. ఇందాక మీరన్న మంగమ్మ కూడా కొన్ని విద్యలు ప్రదర్శించే జనాలకు భయం ఉంటుంది. అదే మట్కాన రాయిలకు నంబర్ చెప్పడం ఇటువంటివన్నీ ఆమె పాపులర్ అయింది. సో అటు ఏదో ఒకటి జరుగుతుంది. మనం ఇందాక అనుకున్నాం, ఒక కర్నూలులో బాలసాయి బాబా లింగాలు సృష్టించేవాడని, బాబా ఇంకోటి చేసేవాడని. అంటే మీరు వినింటారు, ప్రేమానంద స్వామి అని చెప్పేసి తమిళనాడులో చాలా పాపులర్ దేవుడు అదే బాబా. ఆయన ప్రీతంగా కోట్లు సంపాదించినాడు. ఆఖరికి రేపు కేసులో ఇప్పుడు జైలు శిక్ష అనిపించి జైల్లో చనిపోయాయి. నిత్యానంద స్వామి అంటే డేరా బాబా అని చెప్పేసి మీరు వింటారు నాకు ఢిల్లీలో. ఆయన కూడా చూడండి, 12 లక్షల మంది భక్తులు ఉంటాయి ఆయనకు. 12 డేరా బాబా, గ్లామరస్ బాబా. ఆయన ఆఖరికి ఒక రేపు కేసు అంటే ఇట్లంటే గాడి విద్యలు చేసి భక్తులను ఆకర్చుకొని డబ్బులు ప్రీతంగా సంపాదించి ఏదో ట్రస్ట్ పెడతారు, విపరీతంగా సంపాదిస్తారు. ఆ తర్వాత ధర్మ కార్యక్రమాలు చేసుకుంటూ పాపులర్ అవుతారు. వాళ్ళు కాలేజీలు కట్టియచ్చు, అన్నదాన సత్తాలు కూడా పెట్టి ఏమన్నా పెట్టేయచ్చు. కానీ వీళ్ళు ఎట్లా సంపాదించాలి అనేది ఇంపార్టెంట్. ఈయన అట్లా అవినీతికి సంపాదించలేదు, ఎవరిని ఆకట్టుకొని పెద్ద పెద్ద కోటీశ్వరుల దగ్గర పిలుచుకొని ఒరే ఫండ్స్ ఇరా మేము పెడుతున్నామని చెప్పలేదు. అట్లే లేదు, ఎవరినైనా కూడా మీకు ఏం చేతనవుతుందో అట్లా అంతవరకే తెచ్చి మీరు ఆశ్రమాలకు మాత్రమే ఇవ్వండి, అక్కడ అన్నదానం జరిగేటట్టు చూసుకుని మీదే బాధ్యత అని చెప్పుకుంటూ అట్లా వచ్చాడు. సో బాబాలకు ఈయనను పొలిటినీయలేదు. కానీ నిత్యానంద స్వామి ఉన్నాడు, ఆయన ఒకటిసారి ఆయన ఎక్కడెక్కడ కొల్ల సంపాదించాడు. ఒక దీవి కొన్నాడంట, ఒక త్రిలింగ దేశం అని పెడుతున్నాడంట, ఇంకా ఎక్కడెక్కడ సోమరిపోతులంతా దాంట్లో మెంబర్షిప్ కరెన్సీ, కొత్త కరెన్సీని సృష్టించాడండి ఆయన. కొత్త కరెన్సీ సృష్టించాడు. ఏమో డబ్బులు ఏమో సృష్టించవచ్చు, కొత్త కరెన్సీ, కొత్తగా పౌరసత్వం ఇస్తాడు, పరిమాణంలో సోమరిపోతులలో తీసుకుపోయి ఆ దేశంలో పెట్టుకుంటాడు. అది కాదు కదా. సో ఇక మహానుభావులకు వాళ్ళకు చాలా తేడా, మనం అసలు పోల్చుకోలేం. కానీ ఈయన అవధూత కాదు, బాబా కాదు, అందరూ ఆయన అవధూతగా అనుకుంటారు. ఆయనకు ఎలాంటి మహిమలు లేవు, గారడి విద్యలు లేవు. కానీ పూలలతో, ఎలుగుబండ్లతో, అదే వన్యప్రాణులతో నిత్యం కలిసి ఉండేవాడు, వాడిని దగ్గర తీసుకునేవాడు అంటుంటారు వీళ్ళు. నిజమా? పులిని చూస్తేనే మనం ఆమెడ దూరం పరిగెత్తామే. కాశిరెడ్డి నాయన కూడా గొప్ప వ్యక్తి, ఒక తపస్వి. అంతేగాని ఆయన అవధూత కాదు, ఇంకోటి కాదు ఆయన. ఓకేనా? అలాంటి వ్యక్తి ఎలా అంటారు అట్లా? అంటే జనరల్గా క్రూర జంతువులైనా కూడా ఒక మనిషికి బాగా అలవాటు అయినప్పుడు సాధు జంతువులు అవుతాయి. ఓకే, కొంతమందికి అది ఉంది ఆ న్యాయం. అంటే జంతువులలో ఇది ఉంది. రెగ్యులర్గా చేసేటువంటి ఒక మనిషి దగ్గరికి పోవాలి. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, ఎవరికి హాని చేయలేదు. జంతువులు ఎవరి దగ్గరికి పోతాయి? తనకు హాని చేస్తారంటే వాళ్ళ మీదకి పోతాయి. లేదా ఆకలి అయింది, ఇది ఒక జంతువు అనుకుని తిండికి వస్తాయి. వాడికి సముద్రిక ఆహారం చెప్తున్నప్పుడు ఒక మనిషి ఎక్కడ తపస్సు ఊరికే ఎవరికి హాని చేయని ఒక వ్యక్తి మీదకి పోవు. గరుడాద్యులు ఆయన తపస్సు చేసుకునేటప్పుడు
వీళ్ళు ఆయనకు ఫుడ్ తీసుకుపోవాలనుకునే వాళ్ళు అక్కడ పోయేవాళ్ళు అనమాట. జనరల్ సాధువు ఎవరైనా తపస్సు చేసుకుంటుంటే పోతారు కదా, అన్న పని తీసుకుపోతారు. అట్లా పోయిన వాళ్ళు చూశారు అక్కడ గడ్డాదిలో ఒక 2 చిరుతుపులు ఉన్నాయని, ఇంకోసారి ఎరుగుబంట్లు ఉన్నాయి, ఆయన జోలికి పోలేదని, వీళ్ళ దగ్గరకు పోనీకి భయపడేవాళ్ళని ఆయన పిలిచినాడు. ఆయన వీళ్ళని గమనించి మీరు రండి రాయమనవరా అంటే వీటి దగ్గరకు పోతే జంతువులు పక్కకు పోయినామని. అదైతే బాగా నమ్మదగ్గ విషయమే అనిపిస్తుంది, కానీ బట్ నేనైతే గాఢ విద్యగా అనుకోవడం లేదు. జంతువులు మనుషులు అక్వైంట్ చేసుకుంటారు కదా, అట్లా నమ్మొచ్చు ఆ సబ్జెక్టు. ఓకే. అన్నదానానికి మించిన దానం లేదని ఒక స్ఫూర్తిని రగిల్చిన ఒక తపస్వి మన కాశిరెడ్డి నాయన గారు. ఈరోజు ఆయన పేరు మీద ఎన్నో వందలాది సత్రాలు, నిత్యాన్నదాన సత్రాలు వెలిశాయి. నిజంగా ఆయన స్ఫూర్తి ఇంకా 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 రగులుతూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో నిత్యాన్నదాన సత్రాలు వెలిసి ఆకలి అన్నది తెలియకుండా చేయడానికి ప్రతి ఒక్కరూ నడుము బిగించాలని మనం కూడా కోరుకుంటాం. ప్రభాకర్ రెడ్డి గారు, ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా ఆయన సత్రాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం కూడా కాస్త సహకరిస్తే అన్నదానం అనేది అలా జరిగిపోతుంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మనం ఇందాక చర్చించబోయి ఆపినాం, కానీ అడవి మధ్యలో ఉన్నటువంటి దేవాలయాలు పునరుద్ధరించినప్పుడు అక్కడ ఆశ్రమాలు పెట్టాలనుకున్నప్పుడే ఈ సమస్య వస్తుంది. అడవి టైగర్ రిజర్వ్ నిబంధనలు మనం ఏం తీసేనికి లేదు. కరెక్ట్. ఒక 20 ఏళ్ళ క్రితం, 30-40 ఏళ్ళ క్రితం ఆయన, లేకుంటే 50 ఏళ్ళ క్రితం ఆయన ఆలయాలు పునరుద్ధరించాలనుకున్నప్పుడు ఈ సమస్య లేదు. ఇప్పుడు రిజర్వ్ నిబంధనలు వచ్చాయి, జంతువులను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఇంకా ప్రభుత్వానికి ఆ నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందాక అనుకున్న ఓంకారంలో కూడా పూర్తి కోర్ ఫారెస్ట్లో టెంపుల్ కట్టారు. అక్కడ ఉండేటువంటి ఆయన నాగేశ్వర రెడ్డి వీళ్ళంతా నాకు తెలిసిన వ్యక్తులే దాన్ని ఏదో చూసుకుంటున్నారు. బట్ అది వివాదమైంది. సరే, అటవీ ప్రాంతాల్లో కాకుండా మైదాన ప్రాంతాలలో కాశిరెడ్డి నాయన భక్తులు కావచ్చు, వారి అనుచరులు ఎవరైనా కూడా నిత్యాన్నదానాలు సత్రాలు పెట్టాలనుకున్నాడు. ప్రభుత్వం కూడా ఇతోధికంగా వాళ్ళకి సహకరించి వాళ్ళని ముందుకు నడిపిస్తే బాగుంటుంది. మరింత మంది పేదలకు అలా వెళ్తున్న బాటసారులకు కూడా ఆకలి దప్పుకల నుంచి వాళ్ళు కొద్దిగా ఉపశమనం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా కాశిరెడ్డి నాయన విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా పాజిటివ్గా ఆలోచన చేసి ఆయన ఆశ్రమాలకు ఎటువంటి డోకా లేకుండా చేసుకోవాలా. ప్రభుత్వం ఒక 5 పైసలు డబ్బులు ఇవ్వకపోయినప్పుడు కూడా ప్రజలే సొంత డబ్బులతో వాళ్ళు పండించినటువంటి ధాన్యంతోనే అన్నదానాల ఆశ్రమాలను నిర్మించుకుంటారు, ఆశ్రమాలు నడుపుకుంటారు. అన్నదానం ప్రభుత్వ సహకారం ఉంటే చాలా, చాలంతే. స్థల సేకరణ విషయంలో కావచ్చు, స్థలాలు ఇవ్వడంలో కావచ్చు. చూద్దాం మరి ప్రభుత్వం కాశిరెడ్డి నాయన ఆశ్రమాలు ఇంకా పెంపుదల కోసం ఎలా సహకరిస్తుంది అన్నది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే.